ఇచ్చే ఆ వెలుగు అగ్గిపుల్లలో లేకపోతే ఒత్తి వెలగదు, ఒత్తిలో కూడా వెలుగు లేకపోతే ఒత్తి వెలగదు. రెండిట్లో ఉంది, బాగానే ఉంది కదా. ఒకవేళ ఆ వెలుగు ఇప్పటికే నీలో లేకపోతే ఆ వెలుగు నీకు కనపడదు. అది మూడిట్లో వ్యాపించి అధిగమించి ఉండటము. విగ్రహారాధన అంతా కూడా పరమాత్మని విగ్రహంలో చూడటానికి కాదు, నాలో అప్పటికే వ్యాపించి ఉన్న పరమాత్మని చూడటానికి. వాళ్ళు విగ్రహాన్ని ఎందుకు నిగ్రహంగా పూజ చేస్తున్నావు అంటే అప్పటికే నాలో ముందుగా వ్యాపించిన పరమాత్మని కనుక్కోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, వాకిలు ఉండొచ్చు, విల్లా ఉండొచ్చు, పెద్ద BMW కారు ఉండొచ్చు, కానీ ఇవన్నీ మీరు భౌతికంగా సంపాదించవచ్చేమో, కానీ ఆనందం మాత్రం ఆయన ఇవ్వాల్సింది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 117 చాప్టరు చివరి పేర. మాయ యొక్క ప్రభావము ఎట్లుండు అనినా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందగోరును. అయినప్పటికీ తాను జన్మించితిని అని తాను నమ్మును. చైతన్యము సత్వము నుండి ఉదయించును, అది సత్వం యొక్క తత్వమే, కానీ జ్ఞాని తాని సత్వము కాదు అని అర్థము చేసుకున్నాను. లక్షలలో ఒకరు మాత్రమే ఈ ప్రపంచమునందు జరుగు దానితో నిమిత్తము లేకుండా దాని వలన ప్రభావితుడు కాకుండా ఉండను. దయచేసి నీవు వినుచున్నట్టు ఈ వచనములపై గౌరవం ఉంచుము, ఇది నీ మహద్భాగ్యము. అప్పుడు నీ ఉనికి సంతోషముగా ఉండును, అది నేను సేవించును, నిన్ను పరబ్రహ్మ వద్దకు చేర్చును. ఇది చివరి పేర ఈ 117లో చాలా ముఖ్యమైంది. పోయిన వారం చెప్పుకున్నాం, ద్రష్టను చూచుట అన్నది భౌతికంగా నీ కన్నులతో చూచుట కాదు, ఈ సృష్టి యావత్తు ఆయన దృష్టిలో ఉన్నది. ఇదంతా చెప్పుకున్నాం. ఆ స్వప్నము నేనండి, స్వప్నంలాగా నీవు కానీ నీ స్వప్నమునందు వ్యవహరించుతున్నట్లుగా పలికెదవు అని చెప్పాం కదా. ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా కలవరింత లాంటిది, మెలకువలో కలవరింత లాంటిది. కల్లో కలవరింత ఒకటి, మెలకువలో కలవరింత అంటే అర్థం కానప్పుడు అని. సరే, ఇది చెప్పుకున్నాం. మాయ యొక్క ప్రభావం ఎట్లుండినా అనినా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందగోరును. అది మాయ అనే ఒక మాట ఒకటి ఇక్కడ చెబుతున్నారు, దాని ప్రభావం ఒకటి. అట్లానే ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందగోరును అంటే శ్రేయస్సు, ప్రేయస్సు అంటే భౌతికమైన ఫలాలు. ఈ భౌతికంగా మనకు లభించే అన్ని ఫలాలు కూడా ప్రేయస్సు. ఆధ్యాత్మికంగా మనకు లభించేదంతా కూడా శ్రేయస్సు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శ్రేయో మార్గము, ప్రేయో మార్గము అని పెద్దలు చెబుతారు. కాబట్టి శ్రేయస్సు అంటేనేమో ఆధ్యాత్మికం, ప్రేయస్సు అంటేనేమో భౌతికమైన ఫలాలు. ఇది ముందుగా అలా పెట్టుకోవాలి. ఇకపోతే రెండోది ఏమిటి అంటే మాయ యొక్క ప్రభావము ఎట్లు ఉండాలినా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందగోరును. ఎందుకు ఈ మాట అంటున్నారు జ్ఞాని? ఇప్పుడు మనం అదే అయి ఉండి దాన్ని అడగటం అంటే
పరమాత్మే చెప్పాగా. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? వెలుగున్నది వెలిగించున్నది, అట్ట ఎరుగున్నది ఎరిగించున్నది, అట్లనే ఎరుగున్నది ఎరిగించుకున్నది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పారు? ఈ సృష్టి యావత్తు ఆయన దృష్టిలో ఉంది, కానీ ఆయన సృష్టిని అధిగమించి ఉన్నారు అని చెప్పారు. ఇది దీనికి ఉదాహరణ ఏం చెప్పా? పోయినసారి నేను కొద్దిగా పూర్తి చేయలేదు, అది పూర్తి చేసుకుందాం. ఇప్పుడు ఒక ఒత్తి ఉంది, ఒత్తిని వెలిగిస్తాం. దేంతో వెలిగిస్తాం? అగ్గిపుల్లతో వెలిగిస్తాం. అగ్గిపుల్లలో వెలుగు లేకుండా ఒత్తిని వెలిగించలేంగా కదా. వెలుగు దీంట్లో ఉంటే దాన్ని వెలిగిస్తాం. వెలిగే శక్తి దాంట్లో ఉండాలి, అందులో కూడా వెలుగు ఉండాలి, లేకపోతే అది వెలగదు. వెలిగించే శక్తి నూనెలు లేకపోయినా ఒత్తి వెలుగుతుందా? వెలగదు. వెలిగించే శక్తి నూనెలో ఉండాలి, ఆ ఒత్తిలో ఉండాలి. అట్లనే వెలిగించే శక్తి అగ్గిపుల్లలో వెలుగు ఉండాలి. అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అగ్గిపుల్లకి ఇస్తాం, మంట వస్తుంది, దాన్ని ఒత్తికి అంటిస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది? ఈ మంట అక్కడ కనపడుతుంది. ఇక్కడ వీరు ఏమంటున్నారంటే పరమాత్మ ఉన్నారు, అక్కడ ఇక్కడ ఉన్నారు, అధిగమించి ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఎక్కడి దాకా చూసాం వెలుగుని? ఒకటి అగ్గిపుల్లలో ముందు చూసాం, తర్వాత ఒత్తిలో చూసాం, అంతేగా. బాగానే ఉంది కదా. వెలిగించే ఆ వెలుగు అగ్గిపుల్లలో లేకపోతే ఒత్తి వెలగదు, ఒత్తిలో కూడా వెలుగు లేకపోతే ఒత్తి వెలగదు, రెండిట్లో ఉంది. బాగానే ఉంది కదా. ఒకవేళ ఆ వెలుగు ఇప్పటికే నీలో లేకపోతే ఆ వెలుగు నీకు కనపడదు. అది మూడిట్లో వ్యాపించి అధిగమించి ఉండటము. ఇది ఎవరు వెలిగించారో? ఒత్తిలో దీపాన్ని వెలిగించే శక్తి ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. కానీ ఇప్పుడు వెలుగు నీ దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే అదృశ్యంగా ఉంది. ఆ వెలుగుని ఇప్పుడు కార్యరూపంలో చూస్తాం. భగవంతుణ్ణి మనం విగ్రహారాధన చేసి విగ్రహంలో చూడటానికి ఇప్పటికీ నాలో ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు. ఈ క్రియ ద్వారా మనం భగవంతుని నాలో చూడటానికి దీంట్లో చేస్తున్నాం. విగ్రహారాధన అంతా కూడా పరమాత్మని విగ్రహంలో చూడటానికి కాదు, నాలో అప్పటికే వ్యాపించి ఉన్న పరమాత్మని చూడటానికి. వాళ్ళు వచ్చారండి, గుణశేఖర్ గారు వాళ్ళు రాలేదు. కాబట్టి ఇప్పుడు గుణశేఖర్ గారు వచ్చారా అని అడిగారు. వారికి అది తెలియకపోతే ఎవరండి అని అడుగుతారు. వారి దగ్గర ఉండాలి. ఆయన నాకు కూడా తెలిసి ఉండకపోతే నేను అడిగినా కూడా అడగలేను. నేను అడగాలన్నా నాకు తెలిసి ఉండాలి, అడిగిన వాడు చెప్పడానికి ఆయనకి తెలిసి ఉండాలి. ఇదేగా వ్యవహారం అంటే. ఇప్పుడు జవాబు ఏంటి అంటే రాలేదండి అన్నారు. ఇప్పుడు నాకు తెలిసింది, వారికి తెలిసింది, నాకు తెలిసింది. విగ్రహారాధన అంతే అండి. నాలో ఉన్నది నాకు తెలియటానికి, నాకు కనపడటానికి విగ్రహాన్ని పూజ చేస్తున్నాం, కానీ విగ్రహాన్ని పూజ చేయట్లా. విగ్రహాన్ని ఎందుకు నిగ్రహంగా పూజ చేస్తున్నాం అంటే అప్పటికే నాలో ముందుగా వ్యాపించిన పరమాత్మని కనుక్కోండి. నాలో వెలుతురుంది కానీ నాకు తెలియదు. నాలో వెలుగు లేకదే అనుకోండి, ఈ అగ్గిపుల్లల వెలుగుని నేను చూడలేను, బొత్తిలో వెలిగిన తర్వాత కూడా చూడలేను. కానీ అధిగమించి ఉండటం అంటే వెలిగించేవాళ్ళు ఉంటేనే వెలిగే దాంట్లో, వెలిగించబడే దాంట్లో ఉంటుంది. ఇంత ప్రక్రియ చేస్తే కానీ ఆ వెలుగు నేను అప్పుడు చూడలేను. అదే విగ్రహారాధన, అదే మంత్రజపము. అర్థమవుతుందా అండి? అందుకని ఏం చెప్పాను నేను? విగ్రహాన్ని పూజ చేస్తాం, మంత్రాన్ని జపం చేస్తాం, జపిస్తాం కదండి. జపం పూర్తి అవ్వటం అంటే అర్థం ఏమిటంటే, ధ్యానము అంటే అర్థం ఏంటంటే ఇక చెప్పించటం ఉండదు, సహజం అవటాన్ని ధ్యానం అన్నారు. జపం కూడా ఏకాగ్రత అయిపోయి సహజం అయిపోయాక దాని ధ్యానం. సహజం అయితే ధ్యానం. ఇప్పుడు మనం ఇప్పటికే మంత్రజపం పూర్తయిపోయి, విగ్రహారాధన పూర్తయిపోయి, పూర్ణమైన తేజ రూపంగా భగవద్ రూపంగా ఉన్నాం, కానీ మనకి తెలియదు ఆ విషయం. అందుకని ఏం చేయాలి? విగ్రహారాధన చేయాలి, అందుకే మంత్రజపము చేయాలి. చేశాక అప్పుడు ఏమవుతుందంటే అప్పటికే పూర్ణంగా ముందే ఉన్నా అది అప్పుడు మనకు అర్థం కాదు. ముందే ఉన్నది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీ ముందుకున్నప్పుడే అర్థమవుతుంది. ముందే ఏదైతే ఉందో అది నీ ముందు ఉందేనే అర్థం అవటానికి, కానీ నీ ముందు ఉన్నదని తెలియటానికి. మీకు అర్థమవుతుందండి?
అసలు మన స్వరూపం ధ్యానమే. ధ్యానమే నా స్వరూపం అని తెలియాలి అంటే పూజతో మొదలుపెట్టి జపంతో కొనసాగుతూ ఏకాగ్రత వచ్చింది. అందుకనే మనం ధ్యానం అనకూడదు అప్పుడే. ఏకాగ్రత వేరు, ధ్యానం వేరు, పూజ వేరు. పూజ ఏకాగ్రత, ఏకాగ్రత ధ్యానానికి కాదు, ధ్యానంలోంచి ఇది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను మీకు. మనకి దేహానికి అనుభవం ఉంటుంది, అనుభూతి ఉండదు. ఉంటుందా? దేహానికి ఇప్పుడు నాకు దేహం ఉందా లేదా? అర్థమవుతుందా? మీరు నిద్రపోతున్నారు, కొడుకు అందమైన అమ్మాయి వచ్చింది అనుకోండి, చాలా అందమైన అమ్మాయి, సినిమా యాక్టర్ వచ్చారు ఎవరు, మీకు ఏం అనుభూతి ఉంటుంది? దేహం ఉందిగా, దేహం ఉందిగా. మనసుకి అనుభూతి ఉంటుంది. మనసు ఉంటే కానీ అనుభూతి. లేచుంటే అప్పుడు ఎవరు వస్తే వాళ్ళనే అనుభవించగలుగుతారు కదా, అనుభూతి. అంటే మనసుకు అనుభూతి ఉంది, దేహానికి అనుభవం ఉంది, ఆత్మకు ఆనందం ఉంది. మీకు అర్థమైందండి? రాత్రి మన ఇంటికి ఫలానా వాళ్ళు ఒక యోగి వచ్చారు, జ్ఞాని వచ్చారు, గురువుగారు వచ్చిపోయారంటే నువ్వు లేచుంటే నీ మనసు ఉంటే అప్పుడు అది ఆనందం, లేకపోతే నీకు రాదు, అది చేరదు. భౌతికంగా ఉండాలి, మానసికమైన అనుభూతి ఉండాలి, ఆ తర్వాత ఆనందం ఉండాలి. ఇక్కడ అట్లానే భౌతికమంతా రూపనామం, సూక్ష్మం ఏమిటంటే మనసు అనుభూతి, ఆనందం ఏమిటంటే స్థూలము సూక్ష్మము కాంతి. చూడండి, ఉదాహరణకి ఒక పండు ఉంది, అది స్థూలం, అది స్థూలం. మీకు రుచి తెలిసిపోయిందా? ఏం చేయాలి? తినాలి. తిన్నాక ఏమొస్తుంది? అప్పుడు రుచి తెలుస్తుంది, అప్పుడు ఆనందం వస్తుంది. తినకుండా ఆనందం వస్తుంది చూసామనుకోండి, తినాలని కోరిక మాత్రమే వస్తుంది, తిన్న ఆనందం అయితే రాదు. చూసినంత మాత్రాన అనుభూతి వస్తుంది ఏంటి? వాడు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు అంటారు, ఉపయోగం లేదు దానివల్ల, అనుభవంలోకి రావాలి, అనుభూతిలోకి రావాలి. అట్లానే ఇప్పుడు పండు ఉంది అనుకోండి, మామిడికాయ పండు ఉంది, దాన్ని ఏం చేయొచ్చు మనం? రసం చేయొచ్చు. రసం ఉంది, స్థూలమైన పండు, సూక్ష్మం రసం. అందుకని పేషెంట్లకి జ్యూస్ ఇస్తారు, పళ్ళు తినలేరుగా, తేలిక డైరెక్ట్గా వెళ్ళిపోవటానికి జ్యూసు. సరే, జ్యూస్లో ఏముంది? రుచి ఉంది. అర్థమవుతుందా? స్థూలము సూక్ష్మము ఆనందము అంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఒక పండు మీరు తినవచ్చు, పండుని తినవచ్చు, జ్యూస్ని తాగవచ్చు, దాన్ని అనుభవించి ఆనందపడవచ్చు. ఇది 3: అనుభవము, అనుభూతి, ఆనందం. అయిందా? నేను జ్యూస్ని తినవచ్చు, పండును తాగవచ్చు అని ఎవరన్నా అంటారా? స్థూలాన్ని ఎప్పుడు అనుభవిస్తాం, సూక్ష్మాన్ని ఆస్వాదిస్తాం, మనసు ఆనందపడుతాం. ఇంతే స్థూల సూక్ష్మాలు. ఇంకా మళ్ళీ ఇంకొకటి, పండుని అనుభవిస్తాం, రసాన్ని తాగలేంగా, తినలేం కదా. రసాన్ని తినలేము, పండుని తాగలేము. మీకు అర్థమైందా? అనుభవాన్ని అనుభవించటమే ఉంటుంది, అనుభూతి చెందలేరు. ఇది మీకు అర్థమైతే, బాగా అర్థమైతేనే. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఎంత శ్రమ వేస్ట్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమైతే, అర్థం అవటం అంటే ఇక మళ్ళీ ప్రశ్న రాకపోవటం అని. అర్థం అవటం అంటే ప్రశ్న రాక. ఎవరో పొద్దున ఫారినర్స్ అడిగారు, ఏమడిగారంటే అసలు ఈ భారతదేశంలో మైళ్ళు పాటిస్తారు ఎందుకు, చచ్చిపోయింది ఇక అని అడిగారు. అడిగితే చెప్పాను నేను, మైల్ అంటే అర్థం ఏంటంటే 11 రోజులు. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు, తిరిగి జన్మించటం అట్లాంటివి లేవు, మనకుంది. సరే వదిలిపెట్టండి. బతికుండగా జీవిస్తాం కదా, చనిపోతాం కదా, చచ్చిపోయాక జీవుడు వెళ్ళిపోతాడు కదా. ఈ 11 రోజుల మైలు ఏమిటి అంటే అసలు మరణం ఏమిటి, పుట్టుక ఏమిటి, ఎక్కడికి వెళ్ళాడు, ఎందువల్ల మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. ఇది వర్క్షాప్ అన్నమాట. మైల్ అంటే వర్క్షాప్ అని, అంటుకోకపోవటం గురించి కాదు మైలు పెట్టేది. ఈ 11 రోజులు చర్చించుకోవాలి. పూర్వకాలం అలా చేసేవాళ్ళు. అందరు బంధువులు వచ్చి ముందు బాధ పోగొడుతూ అసలు ఏంట్రా ఈ జన్మ ఏంటి అంటే జీవనం గురించి చెప్పేది. ఒకటేమో వర్క్ ప్లేసు, రెండోది వర్క్షాపు. కారు కొనుక్కునేటప్పుడే ఏమంటే ఒకవేళ ఏదైనా అయితే సామాన్లు ఎక్కడ ముందు అదే అడుగుతారు.
కారు కొనుక్కోవటం కంటే మళ్ళీ ఏదన్నా అయితే దొరుకుతాయండి రిపేర్ చేయడానికి, ఇక్కడ ఏమన్నా వాళ్ళు రిపేర్ చేసే వర్క్షాప్ ఉందా, వర్క్షాప్ గురించి అడుగుతారు. కొనుక్కుంటే ఏం చేస్తారు, ఆగమైతే అది ఫస్ట్ కదా. అందుకని మైల్ అంటే ఆ 11 రోజులు చక్కగా కూర్చొని మరణం గురించి, జననం గురించి, అందుకే భగవద్గీత చెప్పారు. అందుకని కృష్ణమూర్తి గారు, జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మీరు చచ్చిపోయాక మాట్లాడుతున్నారు కానీ బతుకుండగానే మరణం తెలుసుకోండి అంటారు. ఇంకా కొంచెం తెలివి గలవాడు చేసే పని. మనం ముందు అన్నీ ముందే అడుగుతాం. ఏమంటే ఎన్నాళ్ళు వస్తుందండి, వారంటీ ఏమిటి, గ్యారెంటీ, వస్తువు కొనగానే వారంటీ గ్యారెంటీ అడుగుతాం. అసలు వినియోగం కూడా చేయలే. భయం అంతా దాని గురించే. అందుకనే నువ్వు చచ్చిపోయే ముందు మరణం గురించి భయపడటం కాదు, బతికుండగానే మరణం ఏంటో తెలుసుకో. వాళ్ళు ఎవరు అడిగారట ఫారినర్సు, ఏమంటే ఫారినర్సు మన వాళ్ళు, జ్ఞానికి చనిపోయేటప్పుడు భయం ఉంటుందా అని. ఒక జ్ఞానికి చనిపోయేటప్పుడు భయం ఉంటుందా అని. బతికి ఉండటం ఏంటో తెలిస్తే చనిపోయేటప్పుడు భయం రాదు, అది మనకి. అందుకని బుద్ధ భగవానుడు ఏం చెప్పాయంటే, చచ్చిపోయాక ఎక్కడ వెళ్తావో చూస్తావు కదా, నువ్వు బతికుండగా ఎక్కడున్నావో చూడు ముందు ఫస్ట్ అంటారు. మీకు అర్థం. అందుకనే మరణం అంటే మన వాళ్ళు పోగానే పోయి ఒక ఏడుపు ఓ సంతానం చెప్పి ఓ బొకే ఇచ్చి రావటం కాదండి. అక్కడ ప్రశ్న పుట్టాలి. 11 రోజుల్లో మొత్తం తేల్చుకోవాలి. పుట్టడం ఏంటి, మరణం ఏంటి, మళ్ళీ ఎందుకు మళ్ళీ పుడతాడు, ఏ కర్మ వాడిని తీసుకొస్తుంది, అక్కడికి వెళ్ళి ఏ లోకాలకు వెళ్తాడు, ఏదో వైతరిని అంటారు, పితామహ ప్రపితామహ, అక్కడ దాకా వాళ్ళందరినీ పైలోకాలకి పంపించడం, వాళ్ళని పూర్తిగా శూన్యం చేయటం, ఏవో అవన్నీ చెబుతుంటారు. చివరికి పరమపద సోపానం అని చెప్పని ఆ చివరి రోజు ఆశీర్వచనం అని, అవన్నీ. ఇది 11 రోజులు కార్యక్రమం. అంటే అర్థం ఏంటంటే మొత్తం మరణం, జీవనం అంతా అర్థం కాదు. వర్క్షాప్ అంటానే పొద్దున్న చెప్పా, వర్క్షాప్ అది. మరణం అంటే మైల్ అంటే వర్క్షాప్ అని చెప్పి, వర్క్ ప్లేస్ కాదు అది, వర్క్షాప్ అది. మరణం తర్వాత నిజంగా చూడండి, చచ్చిపోయాక అందరం పోయేవాళ్ళు ఏంటో అంటాం, వైరాగ్యం, అది శ్మశాన వైరాగ్యం, అది కోసం రాలే, తెలుసుకోమని పెట్టాడు భగవంతుడు. మరణం ఏమిటో బతికుండగా తెలుసుకో. మరణించిన వాడికి తెలుస్తుందో తెలియదు, మనకి తెలియదు, మనమైతే మరణించలేదు. మరణం గురించి నువ్వు బతికుండగా తెలుసుకోవచ్చు. మరణించిన వాడు బతుకు గురించి కానీ మరణం గురించి కానీ వాడికి తెలుసో తెలియదు, నీకైతే తెలియదు. అర్థమవుతుందా? వర్క్షాప్ అది. మైల్ అంటే వర్క్షాప్. మొత్తం చర్చ రావాలి. ఊరికే పోయి సంతాపం 100 ఏదో పోయేవాడు పసుపు నీళ్ళు చల్లుకోవటం కాదు. మైల్ అంటే ఏమిటి, ఆ రోజు 4 రోజులు అన్నీ అంటుకొని తర్వాత పసుపు నీళ్ళు చల్లితే మైల్ అయిపోయింది. అది మైల్ అంటే అదే. పసుపు నీళ్ళతో అయిపోతే మైలా, పసుపు నీళ్ళతో అయిపోయేదా మైల? మీకు అర్థమవుతుందా? మడి మైల అంటే, మడి అంటేనేమో సజీవంగా ఉన్నప్పుడు తెలుసుకునేది, మైల అంటే మరణించిన తర్వాత తెలుసుకునేది. మడి అంటే జీవనంలో అన్నీ తెలుసుకోవాలి, సజీవంగా ఉన్నప్పుడు తెలుసుకునేది మడి. మైల అంటే అర్థం ఏంటంటే స్థూలంగా ఉన్నప్పుడు తెలుసుకునేది మడి, సూక్ష్మంలో తెలుసుకునేది మైల. మీకు అర్థమవుతుందా? మైల ఎవరికి, దేనికి మైల? బాధకా మైల, మనిషిగా మైల, పోయినవాడికా, ఎవరికి మైల? ఉన్నవాడికే. అది ఉన్నవాడికి మైలు ఎందుకు వచ్చింది? పోయినవాడు పోగా వీడికి మైలు ఏమిటి అర్థం చేసుకోమని. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అర్థం కావాలి. మన సనాతన సంప్రదాయం ఏది ఊరిగా చేదస్తాలు కాదు, అట్లే పాటిస్తారు. అది వేరే విషయం. తెలుసుకోవడానికి ఉంది, పాటించడానికి ఏముంది? పాటించడానికి, తెలుసుకోవటానికి, ఒక విషయం తెలిసి ఉండటానికి, నువ్వు అనుభవించడానికి చాలదాడు. అందుకనే స్థూలాన్ని, పండుని తినగలంగానే తాగలేము, రసాన్ని తాగలంగానే తెల్లేము. అయిందా? ఒక పండులో స్థూలము సూక్ష్మం ఉన్నాయి కదా. పండు స్థూలంగా ఉంటే రసం చేస్తే సూక్ష్మం అయింది. అంతకంటే సూక్ష్మమైంది ఇంకోటి ఉంది. ఏమిటది? రుచి. రుచిని మీరు రసం చేసి చూడలేరు, స్థూలంగా పండుగానో చూడలేరు, అనుభవిస్తేనే తెలుస్తుంది రుచి. అది ఇంకా సూక్ష్మమైంది. అయితే రసాన్ని చూస్తే రుచి తెలిస్తే హాయిగా రసాన్ని చూస్తే అయిపోయేది. ఏముంది, అంత పేషెంట్కి రోజు అంత పళ్ళరసం ఉడికట్ట చూపెట్టి వెళ్ళిపోతే హాయిగా 4 రోజులు బయటికి రావచ్చు. అంటే జరగట్లేదు కదా. తీసుకొని శక్తిగా మారి మనసు కొంత, శరీరానికి కొంత, ఇవి జరగాలి, ప్రాసెస్ జరగాలి. అందుకని నేనేంటి డివేట్ అవ్వనండి. పని చేస్తూనే సత్యంలో ఉండటం పేరే ధ్యానం అంటే. ఆలోచనలు రాముడిని అడిగారు వశిష్ఠ మహర్షి, ఎట్లా ఉందయ్యా నీ మనసు అని అడిగారు రాముడు వారిని. పరమాత్మ ఏం చెప్పాడంటే,
అలలతో కూడిన గంభీరమైన సముద్రంలో ప్రశాంతంగా, సముద్రం మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది. అల్లంతా ఇటే. సంసారంలో సుఖాలు, కష్టాలు, ఆలోచనలు అన్నీ ఉండగా ధ్యానం కూడా జరుగుతుండాలి. ఆలోచనలు ఉండగా చేసే ధ్యానం కానీ ఆలోచనలు ఆపి ఆలోచనలు పోగొట్టుకొని చేసేది కాదు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఆలోచనలు ఆపితే మీకు మంచిది అంటారు కానీ, అంటే ఆలోచనలు ఆపితే ఏదో వస్తుందని కదా, ఏం రాదండి. ఆలోచనలు ఆపితే ఏది వస్తుందన్నది ఆలోచనే కానీ ఏం రాదు. ఏం రాగటం పేరు ఆపాలి. సరే, ఏదో వస్తుంది అనుకుంటే ఆశ ఉంది, ఏదో పోతుంది అనుకుంటే ఆశ ఉంది. ఆశ కాదు ధ్యానం అంటే. మీకు అర్థమవుతుందా మాస్టర్? ధ్యానం అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచనలు ఉన్నా పోయినా కూడా ఉండగా ఉండే ప్రశాంతతకి ధ్యానం అని పేరు. ఇప్పుడు మీరు ధ్యానంగా ఉండే, ఇప్పుడు మీరు ఉన్నారా? ఏమైనా చికాకు ఉన్నారా? ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు? వింటున్నారుగా. వినటం ఆలోచన కాదా? ఆలోచిస్తూ వింటున్నారా? ఒట్టిగా వింటున్నారా? ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ వింటున్నారుగా. పని జరుగుతూనే ఉందా? ఇప్పుడు ఇందులో ఏమైనా చికాకు ఉందా? మీకు ఏమైనా కోపం ఉందా? ఇది ధ్యానం అంటే. ధ్యానం అంటే మీ ప్రశాంతత కొనసాగుతుండగా జీవన వ్యవహారం సాగటం కానీ అన్నీ ఆపి ఆలోచనలు ఆపి ఇంక నువ్వు పొందేది ఏమో నిద్రపోతే సరిపోయింది. మీకు జాగరణ అంటే అర్థమైందా? శివరాత్రి అంటే ఏమిటండి మీరంతా లాజిక్లు చెబుతున్నారు? హేతువాదం. హేతు కాదు, సత్యం అది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా, చికాకు ఉన్నారా? ఒక మాట చెప్పండి. ప్రశాంతత ఉంది. ఆలోచన ఉందా లేదా? ఉంది. పోయిన అడ్డయిందా? మీ శాంతికి ఏమైనా అడ్డయిందా? ఎంత ఆనందంగా వింటున్నారు. ఆనందం ఉందా లేదా వింటంలో? ఆనందము ఉంది. ఆనందం పేరే ధ్యానం అంటే. ఆనందం ఉంది ప్లస్ ఆలోచనలు ఉన్నాయా లేవా? అయ్యో, వింటుంటే ఆలోచన లేకుండా ఎట్లా ఉంటుందండి? గ్రహించాలంటే వినటం కూడా ఆలోచనే, చూడటం కూడా ఆలోచనే. పంచేంద్రియ జ్ఞానం అంతా ఆలోచనలో భాగమే. అది పూర్వస్థితి. కాబట్టి మరి ఇది ఇంత ఉండగా మీరు ఎంజాయ్ చేస్తున్నారే, అంతా అయిపోయాక ఎంజాయ్ చేశారా అంటారు. ఏం కళ్ళు మూసుకున్నారా? నిద్రపోయారా? ఆనందంగా వింటూ ఆనందాన్ని చివరికి ఎంజాయ్ చేశారు. చూడు ఎంత గొప్పదో ధ్యానం. ఇది మన మహర్షులు జ్ఞానులు చెప్పేమాట. అందుకనే ఒక సద్గురువు ఎప్పుడు మిమ్మల్ని కళ్ళు మూసుకోమని చెప్పు, కళ్ళు తెరవండి అని చెబుతాడు. ఆలోచన ఆపుతావు ఏంటంట. తెలియని వాడే ధ్యానం చేస్తాడంట కృష్ణమూర్తి గారు. ఇంకా కొద్ది కష్టంగా మాట్లాడతాడు ఆయన. మూర్ఖుడే ధ్యానం చేస్తాడంటాడు. ఇప్పుడు మీకు నిజంగా మీకు సత్సంగం కావాలి, ఆనందం కావాలంటే ఆలోచిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ వినాలి. అంతే మేము కళ్ళు మూసుకుంటామండి, మాకు ఆలోచనలు వద్దండి, ధ్యానం కావాలంటే అది కళ్ళు మూసుకున్నాక ఇంకేముంది? ఆనందం ఎక్కడిది? మీ కళ్ళు మూసుకోవటమే ఆనందం అయితే కళ్ళు మూసుకున్నప్పుడల్లా రావాలి. ఆలోచనలు ఆపటమే ధ్యానం అయితే నిద్రంతా ధ్యానమే అవ్వాలి. అది కాదు. ఆలోచనలు ఉండగా ఆలోచన భారం లేక, ఆలోచన యొక్క ప్రభావం లేక ఆనంద స్థితిని అనుభవిస్తారే. పిల్లవాడితో చూడండి, ఓ చంటి పిల్లవాడు వస్తాడు, తాత 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 అనుకుంటూ ఆడుకుంటూ వస్తాడు. మీరు వాడు ఆడుతూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ధ్యానం అంటే. మీ సంతోషం వాడి మొహం చూడటం, వాడితో ఆడుకోవటం, వాడి ముట్టుకోవటం ఎంత ధ్యానమే. ఏ ఆలోచన లేకపోతే మా పిల్లాడితో ఆడుకుంటా ఉండేది ఆనందం అని ఎవరన్నా అన్నారా మీకు? అది ధ్యానం అంటే. అది పూజ అంటే. పూజ అంటే ఎట్లా ఉండాలి? విగ్రహారాధన చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేయాలి. అది భక్తి అంటే. భక్తి అంటే మరి వేరే ఆలోచనలు రాకూడదు. దైవ సంబంధమైన ఆలోచనలు చేసుకో చక్కగా. ఆలోచనలు ఆపడం ఏంటండి? ఆలోచనలు జీవనం కోసం పరమాత్మ పెట్టిన వరం అది. నువ్వు చక్కగా నీ ఆలోచన పెట్టుకుని ఒక వస్తువు ఇచ్చారు చేతిలో. బామ్మగారు పోతూ పోతూ నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చారు. అది పాకెట్ మనీ. అది మీకు టికెట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చి పాకెట్ మనీ కూడా ఇచ్చాడు భగవంతుడు. నీకు ఆలోచన అనుభవించడానికి ఇచ్చిన అది, దాన్ని ఏమంటారంటే పేటిఎం కార్డు లాంటిది, అది ఆధార్ కార్డు లాంటిది. ఆధారాన్ని వదులుకుంటామేంటి? ఆలోచనే ఆధారం కదా. కానీ ఆనందం ఉండగా చేసేది. మీకు అర్థమవుతుందండి? ధ్యానం అంటే అర్థమైంది అనుకుంటా, బహుశా అనుకోవటం. అందుకని అనుభవంకి స్థూలం కావాలి, అనుభూతికి సూక్ష్మం కావాలి. సూక్ష్మము స్థూలము అన్నీ మీరు చూస్తే గ్రహించాలి, అనుభవిస్తే కానీ ఆనందం కాదు. ఇది బాగా ముందు అర్థం చేసుకుంటే, అనుభూతి అనేది, ఆలోచన అనేది అనుభూతి మాత్రమే, అనుభవం కాదు. ఆలోచన ఎప్పుడు కూడా అనుభూతి మాత్రమే, అనుభవం కాదు. ఆలోచన రెండిస్తుందండి. ఒకటి క్రియ చేసి అనుభవం పొందటానికి, పనిచేయటానికి ఆలోచన కావాలి. అర్థమవుతుందండి? రెండో పార్శ్వం ఏం చేస్తుందంటే
మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక కాయిన్కి ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, ఇటు ఇటు ఉంది కదా, రెండు ముఖాలు ఉన్నాయి కదా. అట్లానే మనసుకు రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి అనుభవాన్ని ఇవ్వటానికి ఆలోచన ఉంది, జ్ఞాపకంలో కొంత అనుభూతి మాత్రమే ఉంది, అనుభవం కాదు. అనుభూతి ఎప్పుడు అనుభవం కాదు. ఏమంటే రసం తాగుతాం అన్నారు, ఏమిట్రా అది చప్పరించడం అంటారా, నమలటం అంటారా? బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి పదానికి రెండు అర్థాలు ఉంటాయి. మరి మీకు ఏ అర్థం కావాలి? ఇప్పుడు నేనున్నా ఏదో సత్సంగం చెబుతున్నా, మీకు నచ్చేట్టుగా చెప్పలేను నేను. మీరు బాగా అర్థం చేసుకోండి, అంతరార్థం చెప్పగలుగుతాను. నేను మహా అయితే మీకు అంతరార్థం చెప్పగలుగుతావో, ధ్యానం అంటే ఇదేం చెప్పగలనే కానీ ధ్యానాన్ని మీకు నచ్చేట్టుగా నేను చెప్పను. నచ్చేట్టుగా చెప్పటం అన్నది అది పెద్ద ప్రయోజనకారి కాదు. ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తున్నామంటే, మూడు మార్గాలు ఉన్నాయి మనకి. జ్ఞానము, భక్తి, యోగం అని మూడు మాటలు ఉన్నాయి. జ్ఞానాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు, ఒక మాటలో చెబుతారు. నువ్వు అదే అన్నారు అనుకోండి, అది తురీయమైన మాట. బాగా చెప్పాను అనటానికి లేదు, నీకు అనుభవం అవ్వాలి, అనుభూతి అవ్వాలి, ప్రకాశం. అది జ్ఞానం గొప్పదా, భక్తి గొప్పదా, యోగం గొప్పదా? గొప్ప కాదు అది, నీకు అనుభూతి అయిందా, అర్థమైందా అన్నదే పాయింట్. మీరు బాగా అర్థం చేసుకో. ఏమంటే మీకు రసం ఇష్టమా, కాయ ఇష్టమా కాదు, అనుభవం ఇష్టం ఎవరికైనా. అది నీకు తెలిస్తే ఇష్టం. రసం పెట్టి ఇది బాగుందా, ఇది బాగుందా అంటే అనుభవిస్తే కానీ చెప్పలేరు. ఐస్ క్రీమ్ని నవ్వులతో అనుభవించలేరు, ఐస్ క్రీమ్ని నవ్వులతో అనుభవించలేరు. ఒక మామిడి పండు ఇచ్చారు, నాగుతో అనుభవించలేరు, తినాల్సిందే దాన్ని. నాగితే అనుభవిస్తే అయ్యేది కాదు. అందులో మీకు 1% తెలుస్తుంది. మామిడి పండు నాగితే కూడా, వాసన చూస్తే కూడా కొంత అనుభూతి ఉంది, అనుభవం లేదు. మామిడి పండు వాసన చూస్తే ఒక అనుభూతి వస్తుంది, మామిడి పండు రుచి తాలూకా, దాని తాలూకా ఒక అనుభూతి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మీ ముక్కు దగ్గర పెట్టామనుకోండి, పోయి మామిడి పండు అనిపిస్తుంది, కొంత అనుభూతి చెందారు, అనుభవం కాదు. అది అయిపోయిందా తింటాం అన్నాను అనుకోండి, ఇవ్వండి అంట. చిన్నపిల్లల్ని మన ఇళ్లలో చేస్తుంటాం, కళ్ళు మూసుకో నీకేం తెచ్చాను అని చెప్పి వాసన చెప్పి బాగానే కుడతారు. కానీ ఇవ్వాలి, ఇస్తేనే అది తను అవ్వాలి, సొంతం అవ్వాలి. ఇప్పుడు అనుభవానికి స్థూలము, అనుభూతికి సూక్ష్మము. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన సూక్ష్మం కదా, దీని అర్థం ఏంటి చెప్పండి? సూక్ష్మము అంటే అనుభవం లేదనే కదా అని అర్థం, అనుభూతి ఏముంది అని అర్థం, లాజిక్ అది. కాబట్టి ఆలోచన సూక్ష్మమా స్థూలమా? ఆలోచన స్థూలమా సూక్ష్మమా? సరే, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఆలోచిస్తున్నాను ఉన్నా కదా, ఏముందో చెప్పండి ఆలోచనలో? సూక్ష్మంగా ఉందిగా చెప్పలేరు, స్థూలంగా ఉంటేనే చెప్తాం. మాటగా వస్తే, భాషగా వస్తే చెప్పు, అది సూక్ష్మం. సూక్ష్మాన్ని మీరు చెప్పలేరు. అంటే సూక్ష్మం మీకు ఉపయోగపడుతుందా అంటే, సూక్ష్మం ఉపయోగపడుతుందా అంటే స్థూలం అయ్యాక ఉపయోగపడదు, సూక్ష్మంగా ఉపయోగపడదు. అందుకని ఆలోచన మీకు స్థూలానికి ఉపయోగపడుతుంది, కానీ ఆలోచనకి ఏం ఉపయోగపడుతుంది? ఇది బాగా అర్థం కావాలి. అర్థమైతే అప్పుడు ధ్యానం అర్థమవుతుంది. డాక్టర్ గారు మీకు అర్థమవుతుంది? అందుకనే పూజ వల్ల మనకి అనుభవం, పూజ అనుభవం. అక్కడ జపం తర్వాత అది ఏకాగ్రం అయిపోయి ఒక్కటే అయిపోయి, అదంతా అయిపోయిన తర్వాత ఏకాగ్రత అంతా, అది ఏకాగ్రత అనాలి, ధ్యానం అనకూడదు. మనం చేస్తున్నది మహా అయితే ఏకాగ్రత పరుస్తున్నాం. ఏకాగ్రత అయ్యాక ఏమవుతుందంటే ఒక శూన్యస్థితి ఏర్పడుతుంది. అన్నీ పోయాక మనసుకు ఒక శూన్యస్థితి ఏర్పడుతుంది. అది అనుభవం కాదు, శూన్యస్థితి. చాలామందికి ఒక శూన్యస్థితి వచ్చాక మాకు ధ్యానం అయిందని అనకూడదు. ధ్యానము అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శూన్యస్థితి వచ్చింది కదా, అది ఎరుక లేకనా? ఇప్పుడు మనం నిద్రపోతున్నాం, ఒక శూన్యస్థితే కదా. కొన్ని శాంతి లేదా నిద్రలో? కానీ ఎరుక లేదు, శాంతి ఉంది కదా, కానీ శూన్యస్థితి. నిద్ర అంటే ఏమిటి? శూన్యస్థితి, ఏమీ లేదు అక్కడ, ప్రపంచం లేదు, ఆలోచన. అది కాదు, మీరు నిద్రలో ఎందుకు ఆలోచించరండి అన్నారు అనుకోండి, ఏముందని ఆలోచిస్తామంటే అంటారు మీరు సింపుల్గా. ఏదైనా ఉంటే ఆలోచిస్తారు. కనీసం కళగా ఒక పదార్థం ఉన్నా, ఒక రూపం ఉంటే ఆలోచిస్తాం, అది కళ. దేహం ఉండి ఆలోచిస్తే జాగృతం, దేహం లేకుండా ఆలోచిస్తే స్వప్నం, ఆలోచన పోతే నిద్ర. మీకు అర్థమవుతున్నాయా? దేహం ఉండి ఆలోచిస్తే జాగృతం, దేహం లేకుండా ఆలోచిస్తే స్వప్నం కదా.
దేహంలో కొన్ని ఆలోచన ఎట్లుంటుందండి అంటారు. స్వప్నంలో ఆలోచనలు లేవా మీకు? అదే అప్పుడు దేహం స్పృహ ఉండదు, దేహాత్మ భావన ఉంటుంది. నిద్రలో వస్తువే లేదుగా, రూపమే లేదుగా, ఆలోచన ఎందుకు? దీని గురించి ఆలోచించండి. పోనీ చూపెట్టే ఏమన్నా ఆలోచించండి అంటే ఆలోచిస్తారు. దీని గురించి ఏముందని ఆలోచిస్తారో? నిద్ర అలాంటిది. నిద్రలో ఏం లేదు కాబట్టి మనసుకు పని లేదు. ఏదైనా ఉంటే ఒక ఒక చెట్టు కనపడదు అనుకోండి, కళ మొదలైంది, అప్పుడు ఆలోచన మొదలు. అబ్బా అంత బాగుంది, ఎంజాయ్మెంట్. అప్పుడు అర్థమవుతుందా మీకు? ఇవన్నీ అర్థం కావాలి. ఇక అందుకని ఆలోచన సూక్ష్మం కాబట్టి ధ్యానము ఏకాగ్రత వచ్చాక ఇంకన్నీ పోయిన తర్వాత ఒక మంత్రమే ఉన్నాక ఒక శూన్యస్థితి ఏర్పడు. చాలామంది చేరతారు అది, కానీ ధ్యానం కాదు. ఆ శూన్యస్థితి ఎరుక కలిగి ఉండి శూన్యస్థితిని చూస్తే అప్పుడు ధ్యానం అనే పేరు. ఎరుక ఉండాలి, ఏది ఉండకూడదు శూన్యస్థితి అంటే. మరి శూన్యస్థితి అంటే ఏమిటండి? మరి ఇందాకేమో మీరు ఆరంభంలో ఆలోచన ఉండాలి, ఆలోచన ఉండాలి, మరి ధ్యానం అన్నారు దాన్ని. ఇప్పుడేమో ఎరుక ఉండి శూన్యస్థితి ఉంటే ధ్యానం ఉంటున్నారు, రెండు చెబుతున్నారు, మీకు స్పష్టత లేదన్నారు. క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు మీరు నా మాట వింటున్నారా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందంటేనే ఆలోచిస్తున్నారా? సరే, ఒక మాట. ఇప్పుడు మీకు ఒక నామాన్ని ఇచ్చా, ఓం నమ శివాయ నామాన్ని ఇచ్చా, ధ్యానం చేయండి కాసేపు అన్నా. మీరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటూ ఓం నమ శివాయ అంటున్నారు. ఏవో భార్యో పిల్లలు ఇల్లు వాటిలో స్వీటో గీటో గుర్తొచ్చింది. మీకు ఏమనిపిస్తుంది? ఆలోచనలు వస్తున్నాయి, బాధగా ఉంది నామం చేస్తుంటే అంటున్నారు కదా, బాధగా ఉందిగా. ఇప్పుడు మీకు ఇల్లు వాకిలి గుర్తు రావటం, నామస్మరణ చేస్తుంటే మీకు బాధగా ఉందిగా, బాధ లేదా? అంటే మీకు ఒక విషయం చేరి మిమ్మల్ని బాధ పెడుతుందిగా, ఒకటి బాధ లేకపోతే అదే ధ్యానం. ఉండదు, బాధ లేకుండా, ఆకర్షణ లేకుండా. శివుడికి పంచాక్షి చేస్తున్నాం, శివుడికి అమ్మవారికి పాయసం ఇష్టం. ఓం శ్రీమాత్రే నమః. పాయసం ఇష్టం అనగానే యాలకులు రుచి గిచ్చి గుర్తు, ఏవో కాస్త పాయసం అని మళ్ళీ చెప్పమోరు, వెంటనే గుణం ఆకర్షణ అన్నీ మొదలవుతున్నాయి. ఇది అధ్యానం అంటే. అయిందా? ఇది ఇట్లా పెట్టుకోండి, ఇవి ప్రాక్టికల్స్. ఇప్పుడు మీరు నేను చెబుతుంటే మీరు అర్థం చేసుకుంటూ వింటున్నారు కదా, ఆనందంగా లేదా? భారంగా ఉందా? బాధగా ఉందా? సపోజ్ ఇదే మీరు పంచాక్షరి చేసుకుంటూ ఆలోచనలు వస్తుంటే, ఇదే ప్రక్రియ జరుగుతుంటే మీకు బాధ ఉందా లేదా? అక్కడ బాధ ఉంది, ఇక్కడ బాధ లేదా. బాధ లేకపోవడం పేరే ధ్యానం అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది రాముడు ఉండే స్థితి, ఇది కృష్ణుడు ఉండే స్థితి. దీన్ని ఇదే ఆత్మజ్ఞానం అంటే. ఇప్పుడు సబ్జెక్టులోకి వస్తే మాయ, ఇదంతా అర్థం కాకపోతేనే మాయ. ఆ మాయ యొక్క ప్రభావం ఎట్లుండోనన్నా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందకూడదు. మనకు శ్రేయస్సు కావాలి. సరే అంటే జ్ఞానము, ఆత్మో, లేకపోతే ఈ లోకంలో సుఖమో ఏదో కావాలి. ఇట్లా కావాలి పూర్తిగా అనిపించడం పేరే మాయ అండి. మాయ అంటే అర్థం ఏంటంటే, ఓ ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, ప్రియ ఆత్మబంధువులారా అని నేను అన్నా. ఓ ఆత్మస్వరూపులారా అన్నా అనుకోండి. మీరెవరు? ఆత్మస్వరూపు, దివ్య ఆత్మస్వరూపులారా, మీరు దివ్యమైన ఆత్మస్వరూపులారా అని అన్నా కదా. అనగానే మీరు ఎవరై ఉండాలి? ఆత్మ అయి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? అయ్యుండి కూడా ఆత్మ అంటే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదే మాయ అంటే. అయ్యుండి అయిన దాని గురించి ఆలోచించటం పేరే మాయ అంటే. అది మహామాయ. ఏదో రోల్డ్ గోల్డ్ కొనుక్కోవటము, ఒక దాంట్లో బిస్కెట్లు మాయపడటము, ఫ్లాట్ కొని వాళ్ళ రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఈ తప్పుడు తడకలు భౌతికంగా ఇది మాయ కాదు. మాయ అంటే అర్థం ఏంటంటే, మీరు అదయ్యుండి మీ అబ్బాయికి ఆడవేషం వేశారు, చిన్నపిల్లాడు ఆడవేషం వేశారు. వాడికే జడ పెట్టారు, పూలు పెట్టారు, చక్కబొట్టు పెట్టారు, కాటుకు పెట్టారు, ఒక గౌను వేశారు, బాగున్నాడు. తీసుకెళ్ళి అద్దం ముందు మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వాడు ఇంకా ఎంజాయ్మెంట్ కానీ దుఃఖం కానీ బాధ కానీ లేదు. ఇంకా వాడు చూసుకోవాలి.
అద్దం ముందు బేరమని ఏడుస్తాడు. ఎందుకంటే వాడి రూపం వాడి కనపడట్లే, వాడి పూర్వ రూపం వాడి జ్ఞాపకం ఇప్పుడు లేదు, అక్కడ మారు రూపంగా ఉంది. ఇప్పుడు వాడు ఏమంటున్నా అంటే నేను అబ్బాయిని అవ్వాలని ఏడుస్తున్నాడు. మీరు ఏమంటారు? నువ్వు అబ్బాయి వేరే, ఇది వేషం కాదు, నేను అబ్బాయిని అవ్వాలంటారు. ఇక ఏడుపు తట్టుకోలేక ఎక్కిళ్ళు పెట్టి చీముడు గారిపోయి కళ్ళు గారి, అప్పుడు ఏం చేస్తారంటే ఒక రిబ్బును అంత బొట్టు గిట్టు ఆ డ్రెస్ తీయగానే అబ్బా, అప్పుడు అబ్బాయి నేను అయ్యాడు అబ్బాయి. పోనీ అమ్మాయి అయ్యాడా? అమ్మాయి అవ్వలేదు. పోనీ అబ్బాయి తిరిగి అవ్వలేదు. ఉన్నది ఉన్నట్టుగానే. ఇప్పుడు మనం కూడా ఓ దివ్యాత్మ స్వరూపులారా అంటారు జ్ఞానులు, ఓ సంతోషం అనిపిస్తాం. ఓ భగవత్ స్వరూపులారా అంటారు, తో సంతోషంగా అనగానే భగవంతుడు ఎప్పుడు కనపడతాడండి నాకు అంటాం. నిన్ను అన్నదే ఆయన, అది నువ్వు అప్పటికే నువ్వు భగవత్ స్వరూపుడు అని వారు చక్కగా నిన్ను అన్నారు, నువ్వు ప్రియ ఆత్మస్వరూపులారా అంతా విని మాస్టర్ మాకు ఆత్మదర్శనం ఎప్పుడైతే నిన్ను అదే అన్నారు. వాడు చూస్తున్నాడు నిన్ను ఆత్మగా, నువ్వేమనుకుంటున్నావు మనిషిగా అనుకుంటా. చిత్రం అర్థమైందా అండి? నేనెవరు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఇది అనుకున్నావు కాబట్టి. అనుకోకపోతే ప్రశ్న రాదు. ఇప్పుడు మాయ అంటే అర్థం, మాయ యొక్క ప్రభావం ఎట్లుండు అనినా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును శ్రేయస్సు అంటే ఏంటి? ఏదో ఒక రోజున నాకు ఆత్మదర్శనమయ్యి శివదర్శనమయ్యి ఈ జీవితం పూర్ణం అవ్వాలి, ఇది శ్రేయస్సు కోరుకోవటం అంటే. మాయ ఏంటో తెలుసా? వాడు అప్పటికే అది అయ్యి ఉండి ఇది అవ్వాలనుకోవటం పేరు మాయ. ఇది జ్ఞాని చెబుతాడు. ఈ శ్రమ తెప్పించేవాడు గురువు. ప్రహ్లాదుల వారు హిరణ్యకశిపుడికి ఎందుకు ఎత్తుకుతావు నాన్న, ఎందుగలడు ఎక్కడ వెతిగా అక్కడ. తెలివిగలవాడు హిరణ్యకశిపుడు. స్తంభంలో చూపెట్టాడు, చూసుకో అన్నాడు. ఎక్కడికో వెళ్ళాడు కదా ఆ స్తంభం, అక్కడ చాలా స్తంభాలు ఉన్నాయి. ఏవి మన ఇంట్లో లాగా ఓ స్తంభం ఉండి స్తంభం మేడ, అది చాలా స్తంభాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇందులో ఉన్నాడా నేను హిరణ్యకశిపుడు తిరుగుతాడు కదా, పక్కనే ఉంది, ఈ సీసాలో ఉన్నాడని అడిగాడు. చూసుకోమన్నాడు. గది పెట్టి కొట్టాడు, వచ్చేసాడు. అక్కడ ఆయన ఎక్కడ అడుగుతాడో అనే వ్యాపించి, అది తప్పండి. ఎప్పుడో వ్యాపించి ఉన్నాడు, అదొక సంఘటన అంతే. నీకోసం నా కోసం ఆయన వ్యాపించే ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కూడా వ్యాపించే ఉన్నాడు. ఎందుగలడు ఓ నాన్న, నువ్వు నీలో వెతికినా, నువ్వు స్తంభం దాకేందుకు నీలో వెతికినా, నాలో వెతికినా, ఇందులో వెతికినా, నీలో అంటే హిరణ్యకశిపుడు నీ వదిలిపెట్టి నరసింహస్వామి అంతా వ్యాపించాడా? ఒకవేళ అట్లయితే నారాయణ తత్వం ఎలా అవుతుంది, పూర్ణత్వం ఎలా అవుతుంది? వ్యాపించి ఉన్నాడు, అది ఒక ఘటన. ఇదే సృష్టి. ఒక ప్రశ్న పుడుతుంది, వాడేమో తెలుసుకొని ఉన్నాడు జ్ఞాని, ఒకటి తెలుసుకునే ప్రయత్నంలో. ఇప్పుడు మనందరం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ నిసర్గదత్త మహారాజు తెలిసిన వారు. మీకు అర్థమవుతుందండి ఎట్లాంటిదంటే? ఇంత చిత్రంగా ఉంటుందంటే మన ఇళ్లలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది అందరూ ఆడుకుంటుంటారు, ఆ పిల్లాడితో ఆడుకుంటారు, వాడు బాగానే ఆడుకుంటుంటాడు. ఇంతలోనే అక్కడ ఎవరు ఉంటారు, మా అబ్బాయి కాదంటారు, అక్కయ్యో తమ్ముడు ఎవరో దొరికావు మా కాలువలో అంటారు. అంగని ఎంత ఏడుస్తాడో పాపం. ఏడవట్లా మన ఇప్పుడు అంతే, మా అందరు ఏడుస్తాడు. ఆ తల్లి నువ్వు నా పుట్టావరా, నువ్వు నా కొడుకురా అంటే ఏడుపంతా అప్పుడే పుట్టాడా? ఇంతలోనే వాడు అనగానే అటుపోయి మళ్ళీ ఇంతలో ఏది జరగదండి, ఏది జరగదు. ఆ చెప్పే విధానంలో ఆ తల్లి చెప్పే ఆ తల్లి మీద ఉన్న విశ్వాసము అంటే అర్థం ఏంటంటే సంబంధము అని. విశ్వాసము అంటే ఆలోచన కాదు, సంబంధము అని. విశ్వాసం అనే మాటకి సహజ సంబంధము అని అర్థమైందా? నీ కాలుకి నీ చేతి మీద ఎప్పుడన్నా అనుమానం వస్తుందా? నీ కంటికి నీ శరీరం మీద ఎప్పుడన్నా అనుమానం వస్తుందా? అది సంబంధం. ఈ చేతి మీద కానీ ఈ కాలు మీద కానీ ఈ కంటికి ఎప్పుడు అనుమానం రాదు, ఇది వేరు అని. ఆ సంబంధానికి విశ్వాసం అని పేరు. ఎక్కడ ప్రశ్న రాదు, ఎక్కడ అనుమానం లేదు, ఎక్కడ భేదం లేదు, ఎక్కడ నీదై ఉందో దాని పేరు విశ్వాసం అంటే. అయింది కదా? సరే, అప్పుడు ఎప్పుడండి? నేను అప్పుడు అనగానే వింటున్నారు కదా, ఎప్పుడు? మాయ అంటే అర్థమైందా అండి? నీకు అర్థమైందా? నాన్నకు చెప్పు. సరే, తాను జన్మించనేది తాను నమ్మను. ఇప్పుడు మనం ఏం చేసామంటే నేను పుట్టాను అని నమ్మాం.
నమ్మకమే ఇది. నేను పుట్టడం, నేను పెరగటం, మన అమ్మ మన నాన్న, ఆ ఒక దేవుడు ఒకటి ఉండటం, సృష్టి చేయటం, మళ్ళీ చచ్చిపోవటం, మళ్ళీ ఎక్కడో ముక్తి రావడం, ఇవంతా నమ్మకాల్లో భాగమే. అందుకే మాయ అయిపోయింది. మాయ అంటే అర్థమైంది. సరే, చైతన్యము సత్వము నుండి ఉదయించును. చైతన్యం ఒక మాట చెబుతాను నేను. ఆనందం అంటే ఇందాకేం చెప్పా? పండు స్థూలం, రసం రుచి, అది ఆనందం అంటే స్థూలము కాదు సూక్ష్మము కాదు, కంటికి కనపడదు. రసాన్ని చూడొచ్చు, సూక్ష్మమైన రసాన్ని, స్థూలమైన పండును చూడొచ్చు. రసం దాంట్లోదే కాబట్టి దాన్ని చూడొచ్చు. మరి దాని మీద రుచిని చూడొచ్చుగా, అది ప్రకాశం అయిందా? సరే, ఇప్పుడు మీకు రసము పండు పెట్టా, మీకేమవుతుంది? ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది. ఎందుకని? ఇక్కడ ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ యోగ రహస్యం ఏంటంటే, ఆత్మ సూక్ష్మము స్థూలము కాదు, మనసు సూక్ష్మము, ఈ దేహము స్థూలము, స్థూలము సూక్ష్మము, ఇంకేముంది? ఆనందం ఉంది. ఆత్మ అనే వస్తువు ఒకటి ఉంది కదా, అది స్థూలం కాదు సూక్ష్మం కాదు, అయింది కదా. ఇప్పుడు ఒక రసం తీసుకున్నా, పండు తిన్నాను, రసం తీసుకున్నా. అయినా పండు తిన్నా ఏం చేస్తారండి? స్థూలాన్ని తీసుకొని కూడా ఏం చేస్తారు? రసంగా చేసుకుంటారు. చిత్రం ఏంటంటే, బయటే రసం చేసేది, మీరు రసం చేసుకుంటారు. అందుకే లాలాజలం ఏం చేస్తుందంటే, లోపల మళ్ళీ అరగటం అంటే అదే, మొత్తం జీర్ణక్రియ గట్టు చేసే పని అంతా అదే, ఆ గట్స్ దానికే ఉన్నాయి. జీర్ణక్రియ అంతా అదే, ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఎంజైమ్స్ మొన్న చదువుతుంటే నేను స్టమక్ చేసే పని ఏమిటని చదివే, ఊరికే నేర్చుకుందామని. సో బాగుంటుంది. మన శరీరంలోనే బోర్డంత విశ్వరూపం ఉంది. మనం ఏం ఊరికే సైన్స్ అంటాం కానీ సైన్స్ ఏం కాదు. లోపల అసలు ఎంత పని జరుగుతుంది. డాక్టర్ గారు మీకు తెలుసు కదా, మేడం గారు, లోపల కడుపులోకి వెళ్ళాక అరగటం దగ్గర నుంచి అరిగేది మళ్ళా ఆ ప్రేగులోకి వెళ్ళాక జరిగే ప్రక్రియ, అక్కడి నుంచి మళ్ళీ ప్యాంక్రే. సో ఎంత అద్భుతమైన ప్రక్రియ. మనకేమో హాయిగా తిని తిరుగుతున్నాం, ఎంత పని లోపల. ఇదంతా కృష్ణుడు నేను చేస్తున్నా అన్నారు. కృష్ణ నువ్వు ఎక్కడున్నావు అన్నారు. జఠరాగ్ని రూపంలో మీలోనే ఉన్నా అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు మీరు ఎక్కడ ఎదుగుతారు? మరి మీ జఠరాగ్ని చూడండి. మీ జఠరాగ్ని ఎట్లా తెలుస్తుందంటే, కృష్ణుడు మీకు అనుభవంలోకి మొట్టమొదటి వచ్చేది ఎప్పుడు అంటే జఠరాగ్ని రూపంలో కాదు, ఆకలి రూపంలో. ఆకలిగా మీకు అనుభవంలోకి వస్తున్నాడు. మీ మనసులోకి ఆకలిగా వచ్చేది ఎవరు కాదు, కృష్ణుడే. నిండిన అనుభూతి వచ్చేది ఎవరు కాదు, కృష్ణుడే. మళ్ళా తిరిగి కృష్ణుడు ఏమవుతున్నాడంటే, నీ శక్తిగా నీలో ఉండి తిరుగుతున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వైభవం. ఇంద్రియాల్లో మనసును నేను, ఈ సమస్త భూతాల్లో జఠరాగ్ని రూపంలో ఉండి నేనే పచనం చేసుకుంటున్నాను. కృష్ణుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడున్నాడు. ఎక్కడున్నాడు ఏంటంటే అక్కడున్నాడు. ఏం చేస్తున్నాడంటే, ఆయనకి ఏం పని ఉండదా? పిల్లల గురు వదటం అంటే ఈ పనే. నీ అన్నం అరగటం దగ్గర నుంచి, నీకు శక్తిని ఇవ్వటం దగ్గర నుంచి, బయట నువ్వు ఎంజాయ్ చేయటం దాకా. నువ్వేమంటున్నావు అంటే, నేను ఎంజాయ్ చేస్తా అంటున్నాడు. మొత్తం అంతా ఆయన చేయకపోతే నువ్వేం చేస్తావు? అన్నం అరగకపోతే ఏం చేస్తావు నువ్వు? లోపల ఒక్క ఎంజాయం పని చేయకపోయినా ఏమి చేయలేవు. ఒక బయలు రసం, ఒక లివర్ పని చేయకపోతే నువ్వేం చేయలేవు. బయలు అని దానిలోంచి వచ్చిందే. బయలు చేసే పనే బయలు చేస్తాం. కానివ్వండి, కృష్ణ పరమాత్మ ఇలా కూడా చూడాలి, అలానే చూడాలి. అసలు కృష్ణుడు మీకు అనుభవంలోకి ఎక్కడొస్తాడు? ఎలా వస్తాడు? ఆకలి రూపంలో వస్తాడు. జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. అక్కడే అగ్నిగా అంటే తినకపోతే ఏమవుతుందని నెక్స్ట్ ఎసిడిటీ వస్తుంది, మంట వస్తుంది కడుపులో. మంటకి ఎందుకు తినలేదు అక్కడ కనపడతాడు మళ్ళీ అగ్ని. అయితే ఈ కృష్ణుడు కూడా ఆకలిగా తెలియాలంటే మీరు ఏం తినకుండా పడుకున్నారనుకోండి, మీకు తెలియదు. మళ్ళీ ముఖ్యంగా మీ మెలకు రూపంలో, ఎరుక రూపంలో రావాలి. పరమాత్మ ముందు ఎరుక రూపంలో ఉంటాడు, తర్వాత నీ లోపల నీ అనుభవాల రూపంలో ఉంటాడు, తర్వాత చివరికి నీ అనుభూతి రూపంలో ఉంటాడు. సమస్తము ఆయనే ఉన్నాడు. ఇది కృష్ణ విశ్వరూపం, కృష్ణ పరమాత్మ యొక్క ఇది. ఆత్మ నెరగటం అంటే ఇట్లా ఒక్కొక్కటి నీతి నా ఏతి నేను తిన్నా, సరే అన్నం నేనే అరిగించుకుంటున్నానా? సరే నేనే అరిగించుకుంటున్నా. నేనే శక్తిగా మారానా?
నా శక్తి నేనే మారానా? కాదండి, ఎంతో జరుగుతుంది లోపల. సరే, అందుకని మాయ యొక్క ప్రభావం ఎట్లుండు అనినా ఒక మానవుడు పరిపూర్ణమైన శ్రేయస్సును పొందగోరును. ఎందుకని మాయ ఏంటంటే నేను అదే ఉండి దానికోసం అన్నమాట. నేను అదే ఉండి నేను అది ఎప్పుడైతాను, మీకు అర్థమవుతుందా? తాను జన్మించితేనని తాను నమ్మును, చైతన్యము సత్వము నుండి ఉదయించును. ఇందాక ఎక్కడ ఆపాను నేను చెప్పండి? మీకు చెబితే ఈ ఫ్లాస్క్ ఫ్రీగా ఇస్తాను. ఎక్కడ ఆపాను నేను? ఇదే ధ్యానం అంటే. మరి ఊరికి గోడకు అనుకొని వింటాం కాదు. చెప్పండి, నువ్వు చెప్పరా తల్లి? వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చెప్పను ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్పాలి, వాళ్ళు చెప్పలేకపోతే నేను చెబుతా ఉంటాను. ఎక్కడ ఆపాను? రసం తీసుకుంటా, రసం నవిల దగ్గర ఆపి మళ్ళీ వెళ్ళిపోయాం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాం. మరి చెప్పాలిగా, వారి గురించి చెప్పకపోతే ఎట్లా? కృష్ణుడి గురించి మీరు పండునైనా రసం చేసుకునేగా తింటారు. అది కడుపులోకి వెళ్ళాక రసం అయ్యే మళ్ళీ అన్ని పనులు చేయాలి. లోపల ఎన్నో రసాలు ఎన్నో రసాయన క్రియలు అంటారు. రసాలే. ఆ క్రియ జరగకపోతే అరగటం అనే ప్రక్రియ లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు బయటికి వెళ్ళటమే లేదు. ఎన్నో అంత రసాయన క్రియలే. పరమాత్మ అంటే రసాయన క్రియే. సరే, అది చెబుతూ అక్కడికి వెళ్ళిపోయా. అయిందా? రుచి చూశారు కదా. ఇప్పుడు మీకేమవుతుంది? మామిడి పండు తిన్నాక ఏమొస్తుంది? సంతోషం, ఆనందం వస్తుందిగా. అంత తేలిక వస్తుందండి. ఆనందం కేవలం మీరు స్వీకరించినట్లు రావట్లేదు. ఎట్లా అంటే, మీకు రాత్రి కల్లో మీకు ఇష్టమైన గురువు కనపడ్డారు అనుకోండి, సంతోషం ఎప్పుడు వస్తుంది? కల్లోనే వస్తుందా, లేచాక వస్తుందా? చూసారా? మీకు మెలుగుకు అది అందించాలి. ఈ జరిగిన సంఘటన అది అందితే కానీ మీకు తెలియదు. ఎంత స్పీడ్గా లోపల ఏం జరుగుతుంది అంటే, మీ ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆ మనసుకు రుచిని అందిస్తుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే, చిన్న ప్రక్రియ అమ్మ, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక పండు తిన్నాక మామిడి పండుకు ఒక రుచి ఉంది, సీతాఫలానికి ఒక రుచి ఉంది కదా. ఎప్పుడు తెలుస్తుంది మనకి? వెంటనే తెలుస్తుంది కాదు. ఆత్మ దీనికి ఆ రుచిని తెలియజేస్తుంది. అప్పుడు మనసుకు తెలుస్తుంది ఆ రుచి. ఈ ప్రక్రియ ఎంత వేగంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు కళ్ళు తెరవగానే నేను కనపడటం ఎంత వేగంగా జరుగుతుందో అంత వేగంగా జరుగుతుంది. చిత్రం ఏమిటంటే, మనసుకి ఈ రుచి తెలిసింది అంటున్నాం, కానీ మనసుకు ఆ రుచి తెలియబడింది ఆత్మ వల్ల. అందుకనే ఆనందం వస్తుంది. ఒకవేళ మనసే తెలుసుకొని ఆనందం పొందేటట్టయితే ఆ రుచిని అనుభవించకుండానే చూడగానే పొందాలి. మామిడి పండును చూడగాను, మామిడి పండు రసాన్ని అట్లా మార్కెట్లో పోతూ ఎవరో రసం అమ్ముతున్నారు, అది చూసి ఆనందపడిపోవచ్చుగా, శక్తి సంపాదించుకోవచ్చుగా. కాదు, ముందు ఆత్మ నుంచి దీనికి అందాలే. కానీ ఇక్కడ దాకా దేహం నుంచి మనసు అందుకుంటుంది, బాగానే ఉంది. మనసుకి ఆ రుచిని, ఆనందాన్ని అది అందించాలి. దాని ప్రక్రియ నేను బాగా అర్థం చేసుకో. ఒక మాట చెబుతా. మీ పిల్లల్ని మీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ పిల్లలకి మిమ్మల్ని చూస్తే ఆనందం వస్తుందిగా. ఇప్పుడు ఆనందం ఉందా లేదా? బాగా అర్థం చేసుకోండి. కొద్దిగా సాత్వికంగా ఏం తిని వచ్చారో నాకు తెలియదు, కానీ చాలా సాత్వికమైన ఆహారం తింటే కానీ అర్థం కాదు. అవునండి. అందుకని ఇప్పుడు మీకు అర్థమైందా? మీ పిల్లల్ని చూస్తే మీకు ఏమొస్తుంది? మిమ్మల్ని వాళ్ళకి ఏమొస్తుంది? వస్తుందా? సరే, ఆనందం వాళ్ళలో ఉందా, మీలో ఉందా? వాళ్ళని చూడటంలో మీకు ఆనందం వచ్చింది కదా. మరి ఆనందం వాళ్ళలో ఉందా, మీలో ఉందా? వాళ్ళలోనే ఉంది. అట్నుంచే ఇటు వచ్చింది. ఇది వ్యవహారిక సత్యం, మీరు అర్థం చేసుకోండి. అట్లానే మనసు ఇంతవరకు తీసుకోగలదు. దేహం చక్కగా మీకు రసం చేసి మనసుకు అందిస్తుంది, సూక్ష్మం చేసి అనుభూతి దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు అనుభూతి దగ్గర రుచి తెలియంగానే కాదు, మీకు సంతోషం రావాలి. ఈ సంతోషం ఈ రెండింటి దగ్గర లేదు, లోపల నుంచి రావాలి. చిత్రం అండి, అది ఎంత స్పీడ్గా జరుగుతుంది అంటే, ఈ బయట సైన్సు ఇప్పుడు మీరు ఈ సెల్ ఫోన్ చూశారనుకోండి, ఈ తలకిందులు ఉంది బయట. బ్రెయిన్ ఏం చేస్తాం? సరిచేసి మీకు చూపెడుతుంది. సరి చేయాల్సిన పని బ్రెయిన్, ఇక్కడ వస్తువు సరిచేయదు, మీ బ్రెయిన్ సరిచేయాలి. మీ కళ్ళు సరిచేయవు దాన్ని.
ప్రతి పదార్థం తలకిందులుగా ఉంటుంది బయట. మీ బ్రెయిన్ దాన్ని సరి చేసి చూపెడుతుంది. మీరు లేకపోతే మీరు సరిగా చూడలేరు. అట్లానే ఒక వస్తువులో రుచి ఉండవచ్చు, వస్తువు స్థూలమై ఉండవచ్చు, దాంట్లో ఆనందం లేదు. ఈ మనసులో స్థూలాన్ని తీసుకుంది, సూక్ష్మాన్ని గ్రహించింది, రుచిని, ఆనందాన్ని పొందలేదు. లోపల నుంచి దీనికి అందాలి. ఈ రెండు కలిస్తే కానీ మిక్సరు. లోపల జ్యూసులు ఉన్నాయి కదండి, జీర్ణ ప్రక్రియ ఉందిగా, జీర్ణ ప్రక్రియ, డైజెస్టివ్ సిస్టమ్, దాన్ని డిస్ఫంక్షన్ అంటారు. అయితే ఎక్కువలో తక్కువ డిస్ఫంక్షనే డంపింగ్ సిండ్రోము, డిస్ఫంక్షనే గ్యాస్ట్రోపారసిస్. సైన్స్ డాక్టర్ గారు నాకు తెలియదు, ఊరికి చెబుతున్నాను. అందుకని ఏంటంటే చిత్రం చూడండి, జ్యూస్ ఉన్నాయి కదా, ఈ జ్యూస్ ఎందుకంటే అది తర్వాత అది చేసే పని, ముందు ఇది అందించాలి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు పండు తినటం వరకు రసం చేసి మనసుకు అందిస్తే, మీకు తిన్న సంతోషం, ఆనందం, మీ పిల్లల్ని చూస్తే, ఈ ప్రపంచాన్ని చూస్తే, మీకు ఇష్టమైంది పొందితే ఒక ఆనందం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది. ఇంతవరకు క్రియే, కానీ అది లోపల నుంచి అంత ఉంది. అది దీంట్లోది అనుకుంటున్నాం, చిన్నది జనరల్గా అటు నుంచి వచ్చింది. అట్లా కాదు. పొద్దున్న మనం లేస్తే ఒక 2 నిమిషాలు చెప్పి ఆపుతా, ఏమనుకోకుండా దయచేసి. మరి ఇదేమో మరి సబ్జెక్ట్ ఏమో, మరి వీరేమో 4 లైన్లు చెబుతారు కానీ సబ్జెక్ట్ గంభీరమైందండి. మనం విచారణ చేయకపోతే, ఇప్పుడు నేను చదివి అది నేను సేవించును, నేను పరబ్రహ్మ వద్దకు చేర్చును అయిపోయి మీకు ఇందులో అర్థం కాకపోవటం. ఇప్పుడు చూడండి, అది సత్వం యొక్క తత్వమే. ఇప్పుడు మీకు రుచి వరకు ఎక్కడ దాకా ఉంది? రుచి ఎక్కడ దాకా ఉంది? మామిడి పండు వరకు ఉంది. అనుభూతి ఎక్కడ దాకా ఉంది? మనసు వరకు ఉంది. ఆనందం ఎక్కడని చెప్పాం ఇందాక? ఆత్మదని చెప్పాం. ఆనందం అనుభూతికి అందాలి, అక్కడి నుంచి దీనికి అందించబడాలి. ఆ ప్రక్రియ మనకు తెలియదు. ఉదాహరణకి మీరు లేచారని చెబుతున్నారు కదా, నేను లేచాను అంటారు. ఇప్పుడు మెలకు దేంది? దేహాందా ఆత్మదా? అది అందిస్తేనా దీనికి వచ్చింది, ఇది అందుకుందా? అట్లానే మనకు ఆనందం అనే ప్రక్రియ దాని తాలూకా, అనుభూతి అనే ప్రక్రియ మనసు తాలూకా, అనుభవం అనే తాలూకా దేహం తాలూకా. ఈ అనుభవం అనుభూతి ఒక సెక్షన్లో అయిపోతుంది. ఇంకో సెక్షన్ దీనికి ఇది ఎట్లా మనసుకు అందిందో అది అట్టించాలి. కానీ ఆ ప్రక్రియ మనకు అనుభవం లేదు. ఇంకా మీరు ఎంతో సూక్ష్మంగా నిశ్చితంగా చూస్తే కానీ ఆ చిన్న క్షణాన్ని పట్టుకోలేదు. చిన్న క్షణం అది చాలా నిశ్చితంగా చూడాలి, ఎంతో సాత్వికంగా చూడాలి, ఎంతో సాత్విక. అది జాగరణ అని పేరు. జాగరణ అంటే అర్థం ఏమిటంటే ఆత్మ నుంచి ఆనందం మనసుకు అందే క్షణాన్ని చూడటం పేరే శివరాత్రి. అది జాగరణ అంటే, అది ఉపవాసం అంటే. ఇక్కడి నుంచి ఇది మీకు తెలుస్తుంది. తినేంతవరకు, మనసుకు రుచి తెలిసేంతవరకు మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ నాలుగు రుచి ఎలా తెలిసింది? తెలిసాక కదా మీకు ఆనందం వచ్చింది. ఆ రుచి తెలిసాక కదా మీకు ఆనందం వచ్చింది. ఒక మాట చెబుతాను, మీరు మామిడి పండు తిన్నారు, తీయగా ఉంది, 4 వరకు వెళ్ళింది. తీపి తెలిసిందా తెలియలేదా? దేనికి? 4కేగా, ఇంతవరకే తీసుకుందాం, 4కే కదా. ఇప్పుడు ఆనందం కూడా 4దేనా? అయితే ఎందుకు మామిడి పండు ఎందుకు మీకు? ఇంకా మామిడి పండు ఎందుకండి, రసం ఎందుకు? 4 దగ్గరే ఆనందం ఉంటే రుచికే ఆనందం ఉంది. ఆనందం లోపల నుంచి, ఆత్మ నుంచి ఒక క్షణం 4 దాకా. ఈ రెండు ఒకసారి ఒక ప్రక్రియ. ఎట్లా? కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరం సరే, తాకే కదా విచ్చుకునేది. మీకు విచ్చుకోవటం అనే ప్రక్రియ తెలుసు, సూర్యుడు అనే ప్రక్రియ తెలుసు, కానీ తాకటం అనే ప్రక్రియ మీకు తెలియదు. ఆ తాకటంలోనే ఉంది, ఆ సెకండ్లో ఉంది ప్రక్రియ అంతా. అలానే మీరు తినటం వరకు తెలుసు, నవ్వటం వరకు తెలుసు, రుచి వరకు గ్రహిస్తున్నారు. ఆ రుచి గ్రహించగానే సంతోషం వస్తుంది. బా ఎంత బాగుందా అంటున్నారు. ఇది సరే, రుచి వరకు 4 ఉందాం, ఆనందం ఎక్కడిది 4కి? అది లోపలిది. అయితే కలిపి ఇక్కడే దీనికి ఆపాదిస్తున్నాం. ఒక రోజున ఏం చేస్తామంటే, ఏదో ఒక రోజున ఆ పరమ గురువు దయతో, గురువు అనుగ్రహంతో, ఇక ఈ 4కి ఇంతవరకే. కానీ ఆనందం దానిదే అని తెలిసాక ఇక 4 మీద ఆధారపడు. తింటం మానరు, కానీ తింటం మానరు, రసం చేయటం మానరు, దాన్ని పీల్చటం మానరు, ఎంజాయ్ చేయటం మానరు, కానీ ఆపాదించడం మానుతారు, అనుభవించటం చేస్తారు. ఆపాదన మారుతుంది. అది దృష్టి మారటం అంటే. ఇప్పుడు ఆపాదన దేనికి ఆపాదిస్తున్నాం? అన్నీ ఆనందం వస్తువు వరకే, మనసు వరకే. ఇప్పుడు మన అనుభూతిని, అనుభవాన్ని, ఆనందాన్ని
దీనికి ఆపాదిస్తున్నాం. ఒక రోజున ఏం చేస్తామంటే ఇంకా రహస్యం ఉంది, ఇంకొక స్టెప్. ఇదే ఇక్కడ చెప్పేది. ఈ పేరా చెప్పి ముగిస్తా, ఏమవుతుంది? ఏమవుతుంది? మా అయితే ఒక నిమిషం లేట్ అవుతుంది. అందుకంటే ఏం ప్రమాదం, ప్రళయం ఏం రాదు కదా, సునామీ రాదు కదా, ఏం బాక్సింగ్ డే కదా, బాంబ్ డే కాదు కదా, బాంబింగ్ డే కాదు కదా. చూద్దాం, చూడండి ఇదంతా మరి ఉంది ఇందులో. ఎక్కడుందండి ఇవన్నీ అంటే ఉన్నాయి మరి. అదే కదా మరి విచారణ అంటే. మనం కలిసి చేస్తున్నాం, నేను మీరు కలిసి చేస్తున్నాం. నాకు తెలుసని నేను చెప్పట్లేదు, మీకు తెలియదని కూడా మీరు వింటలేదు. ఏం చెబుతున్నారు, ఏముందో మనం కలిసి కదా. మనకి అది కాదు, మనకి తెలియని అయితే ఎన్నాళ్ళు విన్నా అర్థం కాదండి. మన దగ్గర తెలిస్తేనే జ్ఞానం. మీకు నాకు తెలిస్తేనే ఉపయోగం. కానీ ఈయన తెలియంది ఏం చెప్పినా, ఒకవేళ నేను చెప్పినా, మీరు విన్నా, ఇట్లా 1,00,000 సంవత్సరాలు ఇక్కడున్నా మనకి ఏం ప్రయోజనం. మీకు నాకు తెలిసింది అయితేనే ప్రయోజనం. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాం మనం. కలిసి ప్రయాణం అన్నారు. జ్ఞాని దాని సత్వము కాదని అర్థము చేసుకో. లక్షలలో ఒకరు మాత్రమే ఈ ప్రపంచమునందు జరిగిన దానితో నిమిత్తం లేకుండా దానివలన ప్రభావితుడు కాకుండా ఉండడం. దయచేసి నీవు వినుచున్నట్టు ఈ వచనములపై గౌరవం ఉంచుము. గౌరవం ఉంచుము అంటే సరిగ్గా అర్థం చేసుకోమని. గౌరవం అంటే ఈ పుస్తకానికి ఒకసారి నమస్కారం, నాకు నమస్కారం, నిష్కరత మహా చాలా గౌరవం ఉండేది, ఇది కాదు. విషయం మీకు అర్థమైతే గౌరవం అని పేరు. విషయం అర్థం కాలేదు, వ్యక్తి దండం పెడితే ఉపయోగం. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. నల్లతాడు నమ్ముతాం, నల్లనయ్యని నమ్ము. నల్లనయ్యని కృష్ణుడిని నమ్ము. నల్లతాడుకున్న విలువ కృష్ణుడికి లేదు. ఏం చేస్తాం మరి? దయ్యానికంటే భయం దేవుడు ఎందు లేదు. పాపం ఎందు భయం లేదు, పుణ్యం ఎందు ఆరాటం. పుణ్యం కావాలి కానీ పాపం అంటే భయం లేదు. ఇట్లా మారిపోయింది ఇవాళ. ఇవి ఎవరికైనా మంచి మాట చెప్పండి, చాలా కష్టం, రారు ఇక్కడికి. మీరు ఏమన్నా ఒక మంచి మాట చెబుతారే నాన్నట్టు రారు మీ దగ్గరికి. ఆ ఫ్యామిలీ ఆ వంశమే మీకు దూరం అయిపోతుంది కొన్ని తరాల పాటు. అది మంచి మాట యొక్క ఉన్న ప్రయోజనం ఇప్పుడు మనసుకు అలా ఉంది. దానివల్ల ప్రభావితుడు కాకుండా దయచేసి నీవు వినుచున్నట్టు ఈ వచనంలో గౌరవం ఉంచుము అంటే సరిగా అర్థం చేసుకోండి దయచేసి. ఇది నీ మహద్భాగ్యం, దౌర్భాగ్యం కాదు ఇది. ఈ మాటలు మనం ఈ కాసేపు ఇప్పుడు ఈ గడిపిన మనం 40-55 నిమిషాలు ఎంత పుణ్యం ఉంటే కానీ దొరకదండి. ఇది బయట దొరికేది కాదు, ఇంకెక్కడ దొరకదు. ఈ 55 నిమిషాలు కొన్ని వేల సంవత్సరాల తపఫలం. అది ఉంటే కానీ ఈ క్షణం దొరకదు మనకు. అది నీ మహద్భాగ్యం. మనం దౌర్భాగ్యం అనుకుంటే అందుకే రారు. దౌర్భాగ్యం అనుకొని రారు, మహద్భాగ్యం. అప్పుడు నీ ఉనికి సంతోషముగా ఉండును, అది నిన్ను సేవించును, నిన్ను పరబ్రహ్మం వద్దకు చేర్చును. ఇది ఈ పేరాతో ఈ 117 అయిపోయింది. మరొకసారి ఇందాకది కంక్లూడ్ చేసి ముగిస్తుంది. దేహానికి అనుభవము, మనసుకు అనుభూతి, ఆత్మకు ఆనందం అని చెప్పారు. అయిందండి. ఒక మామిడి పండుకి స్థూల రూపము, దాన్ని రసం చేస్తే సూక్ష్మము, దాన్ని అనుభవిస్తే ఆనందం. ఇది మీకు అర్థమైంది. ఇది గౌరవం అంటే అది మీకు అర్థమవుతుంటే గౌరవం అని అర్థం. నేను చెబుతుండగానే మీరు అవును కదా అనిపిస్తే గౌరవం అని పేరు. అవును కదా, ఇది నిజం కదా అనిపిస్తే గౌరవం అని పేరు. గౌరవం అంటే అర్థమైందా? మామిడి పండు అని చెప్పగానే నోరు ఊరడం, మామిడి పండు అని చెప్పగానే ఇట్లా అనుకోవటం. పోయినసారి చెప్పా, ఇట్లా ముద్దులు పెట్టుకుంటారు ఉంగరాల. గొప్ప ప్రక్రియ అది. సరదా చెప్పా కానీ ఉంగరం అట్లా ఆ దేవుడు ఉంగరం దాకా నీ మనసు పోయిందంటే ఆ సంబంధం అండి, పరమాత్మతో నీకున్న సంబంధం. అది తప్పు పనేం కాదు. అది పోయినసారి ఉరికి అట్లా చెప్పా కానీ అది విమర్శ కాదు, గుర్తుపడతారు. సరే జోక్గా ఉంటాయి, సత్యం ఎప్పుడు జోక్గానే ఉంటుంది, జోక్ ఎప్పుడు సత్యమే. బాగానే. అందుకనే గురువు ఒక జోక్ వేసిన పరమార్థం. కాబట్టి మనకి పండు తిన్నాం, రుచి తెలిసింది అంటే సంతోషం వస్తుంది. నిజంగా ఈ సంతోషం నాలికిది కాదు, పండుది కాదు. లోపల నుంచి ఇది బయట నుంచి ఎలా చేరిందో లోపల నుంచి నాలికి ఒకటి చేరుతుంది. అది ఒక అమృత గడియ. అది చాలా వేగంగా జరిగే ప్రక్రియ. ఎంతో మనసు సత్వంలో ఉంటే కానీ, సాత్వికంగా ఉంటే అది పరమాత్మ గడియ. అంటే ఈ ప్రపంచంలో నువ్వు పొందే అనుభూతి, నీ కూతుర్ని చూడు, నీ పిల్లల్ని చూడు, నీ ఇల్లుని చూడు, నీ వస్తువులను చూడు, భౌతికంగా నువ్వు పొందే ఆనందమైన ఆ పొందే క్షణంలో లోపల నుంచి అందే క్షణాన్ని చూడటమే తపస్సు అని, యజ్ఞమని, ఆ చూడటాన్నే జ్ఞానం అని పెద్దలు చెబుతారు. దైవ దర్శనం అంటే అది. దైవ దర్శనం అంటే నీ నాలికి రుచిచ్చేకే కలిగే సంతోషం నాలికి ఇది కాదు అని తెలుసుకోవటం పేరే దైవ దర్శనం. గౌరవం అంటే మీకు అర్థమవుతుందండి. నాలిక దగ్గరే ఉంటే
నాలుక దగ్గర ఆగిపోతే పోతుంది. పండు ఎందుకు? ఒకవేళ పండు దగ్గరే ఉంటే అంటే నాలుక లేకపోతే ఇంకా పండు ఎందుకు, నాలుక ఎందుకు? పండుకి నాలుకే ఉంటే ఇంకా ఉనికి ఎందుకు, ఆనందం ఎందుకు? మీకు అర్థమవుతుందండి? అనుభూతి దగ్గరే, అనుభవం దగ్గరే ఆనందం ఉంటే ఇంక ఉనికితో పనే ఉంది. సూక్ష్మంకు స్థూలంత ఒక రోజున నువ్వు చేసిన పూజా ఫలము, నువ్వు చేసిన జప ఫలం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆనందాన్ని అనుభూతికి, అనుభవానికి పరిమితం చేశాం. అనుభూతికి నా వాళ్ళని కలిస్తే నాకు సంతోషం, అది అనుభూతి. కలిశాక వచ్చేది అనుభవం. అనుభూతి, అనుభవం స్థూల సూక్ష్మాలు. మా అమ్మాయిని చూడాలనేది అనుభూతి. చూశాక నిజంగానే చూస్తే వచ్చే సంతోషం. ఈ ఆనందాన్ని మనం ఏం చేస్తామంటే స్థూల సూక్ష్మాలకు ఆపాదించాం. ఇది ఒక స్టెప్. ఒక రోజున ఒక పూజా ఫలం మనం ఎన్నాళ్ళగో చేస్తున్న ఆ విగ్రహారాధన, ఎన్నాళ్ళగో ఆ గురు సపర్య, ఆ నామ స్మరణ వల్ల ఏమవుతుంది అంటే ఆనందములోనే అనుభూతి, అనుభవం ఆనందంలోనే ఉన్నాయి. ఈ స్థూల సూక్ష్మాల్లో లేవు అని ఒక రోజున గుర్తుపడతాం. ఆ క్షణం వస్తుంది, అది పరిణామం అని పేరుతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అనుభూతి, అనుభవము, ఆనందము కేవలం దృశ్య ప్రపంచానికి అప్పచెప్పాం. ఒక రోజున ఏమవుతుంది అంటే ఆనందానికి, అనుభూతిని, అనుభవాన్ని కూడా అందులోనే ద్రష్ట, దృక్కు, దృశ్యం అక్కడే ఉన్నాయి, ఇక్కడ లేవు అని. ఇదే ఒకటే ఉదాహరణ. రాత్రి మీకు గురువు గారు కల్లో కనపడ్డారు, వెంకటేశ్వర స్వామి కల్లో కనపడ్డారు. అప్పుడు సంతోషం రాదు, 100% రాదు. లేవంగానే ఒక క్షణం గుర్తొస్తుంది, వెంకటేశ్వర స్వామి రాత్రి కల్లో కనపడ్డారు, గురువు కనపడ్డారు అనగానే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఎవరు అందించారు చెప్పండి ఆనందం? అది దీనికి రావాల్సిందే, అక్కడి నుంచి ఇక్కడికి అందాల్సిందే. కానీ అక్కడే అందేది అక్కడే అందవచ్చు కదా. అది ఒక రోజున గుర్తుపడతాం, ఇది ఇక్కడ లేదు, అక్కడ అందాల్సిందే, అది అట్టించి రావాల్సిందే. ఇక్కడ రెండేనండి. మీ మనసు మహా అయితే అనుభూతినిస్తుంది, మీ దేహం మహా అయితే అనుభవాన్ని ఇస్తుంది. దేహం అనుభూతినివ్వదు, మనసు అనుభవాన్ని ఇవ్వదు. అంటే మనసు దగ్గర ఉన్నవన్నీ ఆలోచనలే, ఎప్పటికీ అనుభవాలు కావు. అది అనుభూతి మాత్రమే. అనుభూతితో అనుభవం ఎలా అవుతుంది? అయితే అనుభవం కోసం బయటికి రావాల్సింది. అయితే ఇంత చేసినప్పటికీ కూడా ఆనందం అంటే లోపల. అందుకని దయతో పరమాత్మ, నువ్వు పిల్లాన్ని చూడు, భార్యను చూడు, భర్తను చూడు, నువ్వెవరన్నా చూడు, ఈ లోకంలో నీకు ఆనందం ఆయన ఇవ్వాల్సిందే. ఇక్కడైతే రాదండి. అందుకని ఏందే శాంతి లేదేమిటిరా. నిన్న అమెరికాలో తుఫాన్ వచ్చింది, పెద్ద టోర్నడో. ఇప్పటికి 25 మంది చనిపోయారు. కెనడా నుంచి టెక్సాస్ దాకా వచ్చింది పెద్ద తుఫాను. 320 కిలోమీటర్ల వేగంతో పెద్ద పెద్దవి విడిపోయింది. చిత్రం ఏం జరిగిందో తెలుసా అండి? ఒక 80 ఏళ్ళ ముసలతను, ఒక 8 నెలలు 8 ఏళ్ళ పాప మిగిలారు. ఆ కుటుంబం అంతా పోయింది. 80 ఏళ్ళ వాడు ఈ పిల్లాడికి ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, వాకిలు ఉండొచ్చు, విల్లా ఉండొచ్చు, పెద్ద BMW కారు ఉండొచ్చు. కానీ ఇవన్నీ మీరు భౌతికంగా సంపాదించవచ్చేమో, కానీ ఆనందం మాత్రం ఆయన ఇవ్వాల్సింది. ఆ క్షణం మీకు వచ్చిన ఆనందం ఆయన ఇవ్వాల్సిందని బాగా గుర్తుపెట్టు. ఒక నక్కు కొనుక్కోండి, నక్కు అనుకున్న ఒకవేళ ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే మీకు ఆ నగ కొన్న ఆనందం ఉండదు. ఒకవేళ సంఘటన అప్పుడే భార్య ఫిట్స్ వచ్చి కింద పడిపోతే ఆ నగ మీకు ఆనందాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? సంఘటన మీ దగ్గర ఉంది, మళ్ళీ ఆయన ఇవ్వాల్సింది. ఏదో ఒక రోజున ఆపాదిస్తారా? దానికోసమే ఈ తంటాలు, ఈ సత్సంగాలు, ఈ గురువుని ఆశ్రయించటాలు, ఇవన్నీ. ఇదేమి వ్యర్థ ప్రక్రియ కాదు, ఇది దౌర్భాగ్యం కాదు, ఇది మహద్భాగ్యం అని గుర్తుపెట్టుకోండి. బాగా ఒక గురువు దొరకటం, ఇట్లాంటి బోధ దొరకటం చాలా అదృష్టం. మీకు దొరుకుతాయి, బయట దొరుకుతాయి. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీరు ఎంతసేపు ఇక్కడ ఉన్నారు, మీకు బోరు కొడుతుంది, ఎక్కడో యాత్ర చేశారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక ఒక రకమైన ఆనందం. ఎవరి గదిలో వాళ్ళు ఆ పాత దిండు, నూనె కాని 2 ఏళ్లగా 2 తరాలుగా ఆ దిండు మనకు ఆనందాన్ని ఇస్తుంది అంటే
ఆ దిండు ఆ ఇల్లు కాదండి. పరమాత్మ దయతో నీకు దేంతో అయినా ఆనందాన్ని ఆయన భాష ఇక్కడ లేదండి బాబా, ఇది తెలియాలి, ఏదో ఒక రోజు తెలుస్తుంది, ఆ క్షణం రావాలి. అందుకే గురువుని ఆశ్రయం. నిన్న గురువుగారు రాశారు, గురువుగారి పాదాలు నిన్న బోధలో ఒకసారి చదవండి దయచేసి. వ్యాస మహర్షి గురించి ఇది ఒక్కటి వినండి దయచేసి, గురుపాదాల గురించి. అయితే మీరు ఇంటికి వచ్చారు, యాత్రలు చేసి వచ్చారు, ఎక్కడెక్కడో తిరిగారు, ఇంటికి రావాలని ఉంటుంది. ఎంత భర్తన కోసం పిల్లల కోసం వచ్చినా ఇంటికి అయితే రావాలి. సరే ఎంత చూసినా కాసేపే, ఆ తర్వాత మళ్ళీ ఎవరి నిద్ర వాళ్ళే. నేనేమంటున్నానంటే తీరా ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక సంఘటన అక్కడ, అది వేరు, లేకపోతే మీకు ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆనందం, ఆ ఘటన అంతా ఆయన ఇవ్వాల్సిందేనండి. వస్తు ప్రపంచంలో లేదు లేదు లేదు. కేవలం వస్తు ప్రపంచంలో అనుభూతి, అనుభవం అనే ఒక జడమైన చైతన్య ప్రక్రియ ఉంది, కానీ ఆనందం అనే ఒక విశ్వాంతరమైన చైతన్య ప్రక్రియ. అది ఒక్కసారి దయచేసి వినండి, దీంతో ముగిస్తా. వ్యాస మహర్షి ఈ ఈ ఇవాళ మహద్భాగ్యం అన్న దానికి చదువుతున్నాం. గురుగారి బోధ నిన్న. వ్యాస మహర్షికి అక్షపాదుడు అనే పేరు. అక్షాల్లో పాదాలు, పాదాల్లో కళ్ళున్నవాడు అని. వ్యాస మహర్షికి పాదాల్లో ఎందుకు ఉన్నాయి? ఒకసారి తన శిష్యుడైన జైమినిపై కోపించి నీ మొహం చూపించకపోరా అంటాట జైమిని మహర్షి. శిష్యుడి మీద కోపం వచ్చి నీ మొహం నాకు చూపెట్టద్దు అన్నాడు. అంటే వారన్నట్ట, నిన్ను చూడకుండా నీ దగ్గరికి రాకుండా నేను ఎలా ఉంటా? నువ్వు చెప్పించినా, నీ కోపం వచ్చినా నిన్ను చూడకుండా అయితే నేను ఉండను. మరి ఆయన శాపం ఇచ్చారుగా, చూడండి, ప్రతిజ్ఞ చేశారుగా, చూడండి. అంటే నీ పాదాల మీద నా శిరస్సు ఉంచాల్సిందే కదా మీరు అన్నా కానీ. జైమిని అప్పుడు వ్యాసుడు తన పాదంలో కన్ను సృష్టించి జైమినిని చూస్తాడు. అప్పుడు వ్యాసుడు తన పాదంలో కన్ను సృష్టించి ఆ కళ్ళతో చూడలే, గురువు కదండి, పాదాల్లో కళ్ళు పెట్టి చూశాడు శిష్యుడిని. చూడటం ఆయన ఆపలేదు, ఈయన ఆపలేదు, పాదాలను పట్టుకోవాలిగా. మరి పాదాలు పట్టుకుని గురువు చూడ అంటే, గురువు పాదాల్లో కళ్ళు ఉంటాయని రక్షించే వైపేనండి బాగా గురువు. దూరం నుంచి గోడలకు దండం పెట్టడం కాదు, నేలకి కార్పెట్లకి దండం పెడితే ఏం రాదండి. అది వెనకటి వాళ్ళకి తెలిసిపోవడం వాళ్ళకి సరి ఫోన్లేండి. అంటే గురుపాదాల మీద శిరస్సు ఉంచితే చాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు తన శిష్యులను విడిచిపెట్టడు. వ్యాసుడు తన పాదంలో కన్నులుంచి జైమినిని అహర్నిశలు కాపాడుతాడు. గురు చరణాలు ఆశ్రయించి మన శిరస్సు గురు చరణాల మీద ఉంటే చాలు, మన బాధ్యతలు ఆయన స్వీకరిస్తారు. సద్గురు శివానందమూర్తి గారు ఇది బోధ ఇంకెక్కడ దొరకదు. అంటే మన వాళ్ళు ఏమంటారంటే అది వ్యక్తి పూజ కాదండి, తత్వ పూజ. గురువు దేహము, గురువు పాదము, ఆయన ఒళ్ళంతా కళ్ళే. గురువు పాదాల్లో అంత జ్ఞానం. గురువుగారిని నేను ముక్కామలు తీసుకెళ్తున్నా. ముక్కామలు తీసుకెళ్తుంటే గుంటూరు ఆ ప్రాంతాల్లో వెళ్ళగానే పుస్తకం చదువుకుంటున్నారు. నా వైపు తిరిగి, రమణ ఒక మాట అడుగుతా, అసలు గురువు పాదాలకు ఎందుకు దండం పెడతారు చెప్పాను. ఆయన నడుపుకుంటూ నేను వెళ్తా కదా, నా గురువు ఎందుకు పుస్తకం చదువుకోవచ్చు కదా నన్ను అడిగారు. ఏం చెబుతా నాకేం తెలుసు. అంటే అమాయకంగా పెట్టి రోడ్డు చూడాలి, వారిని చూడాలి, వారిని చూస్తే రోడ్డు ప్రయాణం ఉండదు. ఏం కాదు, వారు ఉన్నారుగా, సరే చెప్పండి స్వామి అంటే అన్నారు. సమస్త లోకాల జ్ఞానాన్ని, ఆ శివుణ్ణి, ఆ జ్ఞానాన్ని మోస్తున్న, ఆ తలని మోస్తున్నవి ఎవరు అన్నారు. అంటే పాదాలు. ఇంకెంత గొప్పవో చూడు, అందుకనే గురుపాదాలు గొప్పవి అని. పాదాలను అంత గొప్పగా ఆశ్రయిస్తేనే ఈ జన్మకి రాహిత్యం. ఇది గౌరవం అండి. గౌరవం అంటే అర్థం తత్వం అండి. మీరు వ్యక్తి ఆరాధన అనకండి దయచేసి. వ్యక్తి ఆరాధన మన దగ్గర, విగ్రహారాధన లేదు, వ్యక్తి ఆరాధన మన సంప్రదాయంలో లేనే లేదు, తత్వారాధనే. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? మీ అబ్బాయిని చూస్తే. అబ్బాయిలోనే ఉంటే అబ్బాయిని చూసినప్పుడు అలా రావట్లేదే? కోపం వస్తుంది, మరి చికాకు వస్తుంది, జబ్బు చేస్తే బాధ వస్తుంది, ఏడిస్తే జాలిస్తుంది. ఇన్ని ఎందుకు వస్తున్నాయి? మరి ఆ దేహాన్ని చూసినప్పుడు మరి ఆనందం ఎందుకు వస్తుందో? అది ఆయన ఇచ్చేదే. మీకు ఆనందం అనేదే అల్టిమేట్ అయితే, ఒకవేళ దానికోసమే మనం బతికేటట్టే, ఇంక ఆనందం లేకపోతే ఎందుకురా బతికాని అంటాం. ఇంక ఆనందం లేనప్పుడు బతికి ఇంత ఆస్తి ఏం చేసుకుంటామని అంటాం. ఏం చేసుకుంటాం ఇంత ఆస్తి? అందుకని ఇది మాత్రం ఆయన ఆస్తేనండి. మహా అయితే మీకు అనుభూతి, అనుభవం భౌతిక ప్రపంచంలో వస్తువులో ఉండవచ్చు, ఈ సెల్ ఫోన్లో ఉండవచ్చు.
కానీ ఆనందం మాత్రం ఆయన ఇవ్వాల్సింది. ఇది ఆనందం ఇచ్చేటట్టయితే మీరు ఇది ఉన్నంతసేపు మీకు భార్య పోయినా భర్త పోయినా మీకు ఏం పోయినా దుఃఖమే రాకూడదు. అది ఆయన ఇవ్వాల్సింది. క్షణ క్షణము ఆనందం అనే ప్రక్రియ ఆయన దగ్గరే ఉంది, అనుభూతి ఆయన దగ్గరే ఉంది, అనుభవం కూడా ఆయన దగ్గరే ఉంది. మూడు ఆయన దగ్గరే ఉన్నాయి. మూడు ఆయనే, మూడు నువ్వే. మూడు కాదండి, మూడు మీద ఆధారపడలేదు ఆయన, మూడు ఆయన మీదనే ఆధారపడ్డాయి. నీ మూడు మీద ఆధారపడలేదు ఆయన, ఆయన దయ మీద ఆధారపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంజైమ్స్ లోపల అవి పని చేయకపోతే మీకు ఎంజాయ్మెంట్ ఎక్కడదండి? పండులో ఉందా? అరగదు. ఆ కృష్ణుడి దయ లేకపోతే మీ అన్నం, మీరు తిన్న అన్నం మీకు అరగదండి, మెతుకు అరగదు. ముద్ద దాకా ఎందుకు మెతుకు అరగదు? మెతుకు అరిగాక కదా నీకు ఆనందం వచ్చేది. అల్టిమేట్ నిలబెట్టి నువ్వు సూపర్ఫిషియల్గా పెట్టుకుంటే ఇది ఆనందం అనే మాట అంత గొప్పది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కొద్దిగా లేట్ అయింది, క్షమించండి. ఇవాళ సారాంశం ఏమిటి అంటే, ఇవాళ ఈ దానికి అందరూ శ్రేయస్సు కోరుతారు, కానీ గురువు వచనాలయందు ఆ మహద్భాగ్యం అనుగ్రహం చేత ఆ సత్యం అనుభవంలోకి వస్తుంది అని నిసర్గదత్త మహారాజు మనకు అనుగ్రహం చేశారు. వారి పాదాలకి నమస్కారం. భారత్ మాతాకు జై. మీ అందరికీ నమస్కారం.